హాయ్ హలో వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నట్టుగా తన ప్రాక్టీస్ని కంటిన్యూ చేస్తూనే ప్రజలకి ఉపయోగపడేటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా, తన సోషల్ మీడియా ద్వారా, లేదంటే తన కంపెనీస్ ద్వారా మనకి తెలియజేస్తూనే ఉంటారు డాక్టర్ బాలా గారు. ఎంతగా అంటే తను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా చిన్న అపశృతి జరిగినా, ఏదైనా హోర్డింగ్ తేడా కనిపించినా, చివరికి సైరన్ పెట్టుకుని ఒక వెహికల్ అనాథరైజ్డ్‌గా రోడ్డు మీద విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నా కూడా దాన్ని ప్రజలకి తెలియచేయాలి వాస్తవాలు అనే విధంగా ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటారు. అటువంటి వ్యక్తి డాక్టర్ బాలా గారు ఈరోజు మనతో ఉన్నారు. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. గుడ్ ఈవినింగ్. సార్, గుడ్ ఈవినింగ్. సార్, ఏంటి సార్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మిమ్మల్ని ఎక్కడో డిస్టర్బ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మాట్లాడుతూ చెప్తూ ఉంటారు. ఏంటి, ఎక్కడ మీరు డిస్టర్బ్ అవుతున్నారు? ఎక్కడ మీకు అన్యాయం జరిగింది అనిపిస్తుంది? ఎందుకు మీ వాయిస్ గట్టిగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది ఈ మధ్యలో? No thing, I am not disturbed with the society or politics అండి. Okay. Because we the people are into the politics. We అంటే నేను ఒక్కనే కాదు, ఈవెన్ యూ ఆల్సో. పొలిటికల్ సైన్స్ ఏదైతే ఉందో, ఒక మాస్టర్స్ చేసిన పొలిటికల్ సైన్స్ స్టూడెంట్గా కావచ్చు, కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక గ్రాడ్యుయేట్గా కావచ్చు, అసలు ఈ సిస్టమ్, హోల్ సిస్టమ్ ఏంటి అనేది చూసుకుంటే 2 systems ఆర్ 2 things మీద డిపెండ్ అయి ఉంటుంది. వన్ ఈస్ ఆంథ్రపాలజీ, అనదర్ వన్ ఈస్ సైకాలజీ. నేను ఒక్కనే కాదు, హ్యూమన్ బీయింగ్ ఒకటే కాదు, అనిమల్స్ కూడా. ఓకే. అనిమల్స్ కావచ్చు, కొంతమంది చెట్లతో కూడా మేము మాట్లాడుతున్నాం అంటారు. మీరు వినుంటే ఒకసారి. పిచ్చి అనుకుంటాం. నో ఇట్స్ నాట్ అ పిచ్చి అండి, దెర్ ఈస్ అ సైన్స్. ఓకే, సైన్స్ yes yes. ఓకే. అందుకే కొన్ని సందర్భాల్లో లొకేషన్ చేంజ్ చేస్తారు, సౌండ్ థెరపీ అంటారు. ఓకే. ఫర్ సౌండ్ ఆల్సో దెర్ ఈస్ అ సైన్స్. ఇన్ నేచర్, ఎంటైర్ నేచర్ దర్ ఈస్ అ సైన్స్. సైన్స్ అందరు సైన్స్ అంటే ఏమనుకుంటారంటే, మనం ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ ఎట్లా ఆ సైన్స్ అనుకుంటారు. సైన్స్ అనేది ఇట్స్ బేసికలీ సిస్టమాటిక్ ఆఫ్ ఎ ట్రూత్, దట్ ఈస్ కాల్డ్ ఎ సైన్స్. మీరు ఇప్పుడు సైన్స్ అని చెప్తూ ఉన్నారు. చాలా మంది గోమూత్రం తాగి సైన్స్ అంటారు. చాలా మంది గోపేడ తింటే సర్వం పోతాయని చెప్పారు. అది కూడా సైన్స్ అంటారు. ఇప్పుడు నేచర్ తో మీరు చెప్తున్నారు కాబట్టి మీరు సైన్స్ అన్నప్పుడు అన్నిటిని అలాగే చూస్తున్నారు కదా. బేసికల్ గా పేడలు అనేది దేనికోసం వచ్చిందంటే, అది నేచర్ డిఫైన్డ్ అండి. నేచర్ స్టాటిక్. ఆ స్టాటిక్ నేచర్ ని డైనమిక్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంటుంది, డైనమిక్ ఆఫ్ డే ఉంటుంది. బట్ నేచర్ ఇస్ స్టాటిక్. నేచర్ ఎప్పుడు డైనమిక్ కాదు. నేచర్ సీ యాజ్ ఇట్ ఈస్. నేచర్ స్టాటిక్ అంటారు. స్టాటిక్ ఎందుకలా? నేచర్ ఎప్పుడు మారదండి. నేచర్ ఎందుకు మారుతుంది చెప్పండి? ఓకే. అడవులు ఏమైనా మారతాయా? మార్చేస్తాంలేండి. అది వేరు మళ్ళీ. అదే డైనమిక్ అంటున్నా నేను. దట్స్ డైనమిక్. బట్ నేచర్ ఇస్ ఇంటాక్ట్ అండి. ఇప్పుడు పెద్ద పెద్ద పర్వతాలలో నీళ్లు పడుతుంటాయి. పర్వతాలు ఎప్పుడు ఉంటాయి? నీళ్లు పడుతుంటాయి. అక్కడ రాముడు వెళ్ళారు, లక్ష్మణుడు వెళ్ళారు, భరతుడు వెళ్ళాడు, లేకపోతే మొగల్స్ వస్తే మొగలు వెళ్ళారు, మీరు వెళ్తాం, నేను వెళ్తాం. ఇట్స్ స్టాటిక్. అది ద ప్లేస్ ఇస్ స్టాటిక్, నేచర్ ఇస్ స్టాటిక్, గ్లోబ్ ఇస్ స్టాటిక్. దాంట్లో జరిగే థింగ్స్ ఇస్ డైనమిక్ అనొచ్చు. మీరేం సార్ ఏదో మాట్లాడుతున్నారు, మాకు అర్థం కాదు. ఎస్, మీకు అర్థం కాదు, అదే నేను అంటున్నా. ఎందుకు అర్థం కాదు అంటే, నేచర్ని యాజ్ ఇట్ ఈస్గా చూడండి ఫస్ట్. ఓకే. సీ యాజ్ ఇట్ ఈస్ ద నేచర్, దెన్ యూ విల్ కమ్ టు నో, యూ విల్ అండర్స్టాండ్. మీరు అన్నట్టు ఇప్పుడు మూత్రాలో ఇంకోటో అవన్నీ ఒకప్పుడు కల్చర్కి తగ్గదానికి ఉపయోగపడేవి అంతే. బట్ టుడేస్ కల్చర్ ఇస్ నాట్ దట్. సో కాబట్టి పొలిటికల్ సైన్స్ అనే వర్డిక్కి వస్తే, నేను అంటే ఎడ్యుకేషన్ని పెద్దగా బిలీఫ్ సిస్టంలో నేను తీసుకోను. ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏంటి? బేసికల్గా రీడింగ్ ఆఫ్ బుక్, గెటింగ్ ఆఫ్ సర్టిఫికేట్ ఇస్ ఎడ్యుకేషన్? నో. నోయింగ్ థింగ్స్, గెటింగ్ నాలెడ్జ్ ఇస్ ఎడ్యుకేషన్. రైట్. నేను కూడా చాలా పుస్తకాలు రీడ్ చేశాను, నాకు కూడా చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి, చాలా చోట్ల చదువుకున్నాను, యూనివర్సిటీస్లో చదువుకున్నాను. దర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. నేను ఓపెన్ చెప్తున్నా, నాకు తెలిసి నేను ఎంఏలో చాలా కోర్సెస్ చేశా, ఎంబీఎస్లో చేశా, బ్యాచిలర్ డిగ్రీస్ చేశా, ప్రొఫెషనల్ డిగ్రీస్ చేశా, రకరకాల కోర్సెస్ కూడా చేస్తున్నాం. ఐటీ రిలేటెడ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏఐ టెక్నాలజీ, మీరు ఏఐ అని ఇప్పుడు వాడుతున్నారు. నేను 9th క్లాస్లోనే ఏఐ వాడాను తెలుసా. కామెంట్లో మోస్ట్లీ ఇప్పుడు కామెంట్లో నాకు వచ్చినా రావచ్చు, నువ్వు 9thలో ఏఐ ఏంటి అని చెప్పేసి. వాట్ ఈస్ ఏఐ? ఆటోమేటిక్. ఇట్స్ ఆటోమేటిక్ రెస్పాన్స్ ఇస్ ఏఐ. ఐమ్ రైట్? నేను ఎందుకు ఏఐ అంటున్నానంటే, నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు, 7th క్లాస్లో ఉన్నప్పుడు అప్పట్లో వర్డ్ ప్రాసెస్ అనేది ఉండేది, వర్డ్ డాక్యుమెంట్.
అప్పట్లో ఉన్న ఎంఎస్ ఆఫీస్ దాంట్లో వర్డ్ డాక్యుమెంట్‌లో. ఇప్పుడు మీరు ఒక లెటర్ కొట్టి, ఆ లెటర్ 100 మందికి పంపించాలంటే, మళ్ళీ టైపింగ్ చేసుకోవాలి గదా! బేసికల్‌గా 100 మందికి పంపించాలంటే లెటర్‌ని. నేమ్స్ మార్చుకుంటారు మొత్తం. అదే నేమ్స్ ఏదో ఒకటి మార్చాలి గదా! అవును. అది మాన్యువల్ మీరు చేయాలి గదా! కాపీ పేస్ట్ చేసి. అవును. అవునా? యెస్. అప్పట్లో ఏఐ ఉంది తెలుసా? ఒక టూల్ దాంట్లోనే ఉంటది. మెయిల్ మెర్జ్ అంటారు దాన్ని. మెయిల్ మెర్జ్‌లో డేటా ఉంటే ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి ప్రీడిఫైన్డ్‌గా మీరు కొడితే మెయిల్ మెర్జ్ మొత్తం 100 లెటర్లు తయారవుతాయి. ఆ రోజే ఏఐ ఉంది. జస్ట్ కాకపోతే ఇప్పుడు ఎక్స్‌పాన్షన్ అయింది. థింగ్స్ ఆర్ ఎక్స్‌పాన్షన్ నౌ. ఓకే. ఆటోమేషన్ ఎప్పుడో ఉంది. నేను చిన్నప్పుడు కాదు, మా నాన్న చిన్నప్పుడు ఎప్పుడు కూడా ఉంది. మా డ్యాడీ దగ్గర ఒక వాచ్ ఉండేది. దానికి బ్యాటరీ ఉండదు. ఇట్స్ ఆటోమేటెడ్ స్ప్రింగ్ ఉంటది. ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా మా డ్యాడీ వాడతారు అది. ఇప్పుడు కూడా ఆ వాచ్‌లకి డిమాండ్ ఉంది నిజం నో చెప్పాలంటే. స్టిల్ టుడే మై డ్యాడీ విల్ యూజ్ దట్ వాచ్. స్ప్రింగ్ వాచ్. ఎప్పుడుదో నాకు తెలీదు. మన మూవ్‌మెంట్‌ని బట్టి అది తీసుకుంటా ఉంటాం. యాహ్! టైమింగ్ ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్ అవుతది సూపర్బ్‌గా. యాహ్! అప్పట్లో గోడ గడియారాలు కూడా ఉండేవి ఆటోమేటిక్. బయటకొచ్చి అరుస్తూ ఉంటాయి. యెస్. ఇప్పుడు గ్రీజర్స్ అంటున్నాం కదా! అప్పట్లో కూడా గ్రీజర్స్ ఉన్నాయి. అప్పట్లో ఏందంటే ఇప్పుడు మధ్యలో ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ పెడుతున్నాము. అప్పట్లో అది కూడా హీట్ జనరేట్ చేసేదే కదా! కట్టెల పొయ్యితో దాని కింద కట్టెలేస్తే జనరేట్ అయ్యేవి. అవును. దెన్ గ్యాస్‌తో కొద్ది రోజులొచ్చాయి. ఆటోమేషన్ ఎప్పటినుంచో ఉంది. లేకుండా ఏం లేదు. బట్ వేరాజ్ మనం దాన్ని ఎవాల్యుయేషన్ చేసుకుంటూ వస్తున్నాం. సో, ఇప్పుడు నేను ఆ సెగ్మెంట్‌లో తీసుకున్నప్పుడు ఇన్ని సర్టిఫికేట్స్, ఇన్ని కోర్సెస్ ఇవన్నీ చేసిన తర్వాత నాకు అర్థమైందంటే సొసైటీ మొత్తం దేని మీద డిపెండ్ అయింది అంటే వి ద పీపుల్ వి ఆర్ ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీస్‌లో గవర్నమెంట్ డెమోక్రసీ అని ఎందుకు వచ్చిందంటే ఆటోక్రసీలో లేము ఇంకా మనం. అడవి జాతికి సంబంధించిన మనుషుల పద్ధతుల్లో ఈరోజు మనం బతకట్లా కదా! సో, అలాంటప్పుడు ఒకప్పుడు ఎప్పుడో ఉండేది. ఒకడే మోనోపోలీ. అతను న్యాచురల్ రిసోర్సెస్‌ని కొంతమందికి నచ్చిన వాళ్ళకి పంచేవాళ్ళు. అది వద్దనుకొని నంబర్ ఆఫ్ పెరిగిన తర్వాత మనం సొసైటీని పెళ్లి చేసుకున్నాం. మీకు 'రోబో' సినిమాలో 'హరప్పా మొయింజదారో' అని ఒక సాంగ్ ఉంటది. అసలు హరప్పా కాన్సెప్ట్ ఎవరికైనా తెలుసా? యాహ్! అంటే నేను సివిల్స్‌కి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్‌కి నేను వెళ్ళలేకపోయాను. బికాస్ డ్యూ టు మై హెల్త్ రీజన్ దట్ టైమ్ ఐ కుడ్ నాట్ బి అటెండ్. నాకు మెయిన్స్ అప్పుడు నాకు సెంటర్ కూడా పడింది రైల్వే కాలేజ్ ఉంది తార్నాక. అది సెంటర్ నాకు అప్పుడు. అంటే ఇవన్నీ మేము చదివేటప్పుడు అప్పట్లో అసలు వాట్ ఈస్ రియాలిటీ అనేది చూసుకున్నప్పుడు హ్యూమన్ ఈజ్ రియాలిటీ. దిస్ పాలిటిక్స్ వేర్ వీ కెన్ డూ ద పాలిటిక్స్ ఇన్ ద సెన్స్ ఆన్ హ్యూమన్ మీద చేస్తాం మనం. ఏంటి ఏదంటే అసలు పాలిటిక్స్ ఏంటి అంటే చాలా సింపుల్. మీకు టీఎన్ శేషన్ గారు ఐడియా ఉందా? చీఫ్ ఎలక్షన్ కమిషనర్. పాత ఎలక్షన్. యెస్. ఆయన బతుకున్న రోజుల్లో ఇది అరౌండ్ 2016, 17 ఆ పీరియడ్‌లో నేను టీఎన్ శేషన్ గారు ఎంఐటీ అని ఒక ఇన్‌స్టిట్యూట్ ఉంటది పూణే. ఎంఐటీ ఇన్‌స్టిట్యూట్. అది పొలిటికల్ సైన్స్‌కి సంబంధించింది. పాలిటిక్స్‌కి సంబంధించింది. అక్కడ నేను ఒక చిన్న ప్రోగ్రామ్‌కి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఒక గెస్ట్ లెక్చరర్‌గా అక్కడ వచ్చిన్నారు. అన్‌ఫార్చునేట్‌గా నేను గెస్ట్ అని అనుకోలేదు. కామన్‌గా ఆయన పిలిచినున్నారు. వెళ్ళినాము. వేరే కాన్సెప్ట్ మీద వెళ్ళింటే నన్ను కూడా స్పీచ్ ఇమ్మన్నారు. దెన్ దట్ డే ఐ జస్ట్ సెడ్ వాట్ ఈస్ పాలిటిక్స్ అంటే ఆ రోజున్న స్టూడెంట్స్ అందరికి చాలా మందికి పాలిటిక్స్ ఈస్ వెరీ సింపుల్ ఇన్ 3 థింగ్స్ అని చెప్పాను. జస్ట్ 3 వర్డ్ డిఫరెన్షియేట్స్. పీపుల్, లిటిగేషన్, మేనేజ్మెంట్. ఓకే. పాలిటిక్స్ అంటే అప్పుడే చెప్పారు మీరు. యెస్ లాంగ్ బ్యాక్. ఓకే. పీపుల్, లిటిగేషన్, మేనేజ్మెంట్. ఎందుకు ఈ వర్డ్ మీరు కావాలంటే ఒకసారి నేను చెప్పిన వర్డింగ్స్‌లో మీరు చూసుకోండి. అప్లికేషన్ చేసుకోండి సొసైటీకి. పబ్లిక్ ఉన్న ఇష్యూని ఎమ్మెల్యే అడ్రెస్ చేసి అసెంబ్లీలో మాట్లాడి ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్‌తో చెప్పి పని చేయించాలి. పబ్లిక్ ద హోల్ ప్రాసెస్ ఇస్ దట్. పబ్లిక్ లిటిగేషన్స్ అంటే ఇష్యూస్. ఓకే. లిటిగేషన్ అంటే ఇష్యూస్. ఆ ఇష్యూస్ ని అడ్రస్ చేయడం, మేనేజ్ చేయించడం. దట్స్ కాల్డ్ ద పాలిటిక్స్. ఇంత సింపుల్ థింగ్ ని రకరకాల జనాలు ఎలా పడితే అలా ఇంటర్ప్రిటేషన్ చేసి అదేదో పెద్ద బ్రహ్మ విద్య అనుకోనేసి ఈ చాణక్యుడు కావాలి లేకపోతే ఇంకొక 40 సంవత్సరాల ఇండస్ట్రీ వాట్ నాన్ సెన్స్ అండ్ ఆల్. ఇది నాకు ఎప్పుడు అనిపించింది. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ సోషల్ కాన్షియస్ అనేది ఎప్పటి నుంచో ఉంది. సో కాబట్టి నేనేమంటానంటే ఈక్వాలిటీ ఏదైతే ఉందో దట్ ఈస్ అ ఫెయిర్ ఈక్వాలిటీ ఉండాలి. అన్ఫెయిర్ ఈక్వాలిటీ ఉండకూడదు. ఇప్పుడు మీకు నేను మంచి ఇష్టం అని చెప్పేసి అని మీకు నేను మంచి చేసి అతను కెమెరామెన్ ఇష్టం లేదని చెప్పేసి మీరు అతను చేయకపోతే వాట్ యు ఆర్ ఎ గుడ్ బిగ్గర్ మ్యాన్. యు ఆర్ నాట్ ఎ బిగ్గర్ మ్యాన్ దెన్ యు ఆర్ ఎ బగ్గర్ మ్యాన్. నువ్వు బిగ్ మ్యాన్ కాదు, బిగ్గర్ మ్యాన్ కాదు, నువ్వు బగ్గర్ మ్యాన్. మీరు ఇప్పుడు 2 పాయింట్లు మాట్లాడారు సార్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎందుకు పనికొస్తది, మేనేజ్మెంట్‌కి అవసరం లేదన్నారు. అవును. 1. 2 మీరు నాకేదో ఫేవర్ చేసి అతనికి చేయకపోతే వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్, యు ఆర్ ఎ బెగ్గర్ మ్యాన్ అన్నారు. yes absolutely. ఈ రెండిటికి నేను రీసెంట్‌గా జరిగిన 2 విషయాల్ని జోడిస్తా. దాన్ని మీరు అవునా కాదా అనేది క్లియర్‌గా ఒకసారి చూద్దాం. 1,
ఇప్పుడు మనకున్నటువంటి సీనియర్ నాయకులు విజనరీగా చంద్రబాబు నాయుడు గారు 45 ఇయర్స్ సీనియర్. హ్మ్. అంటే అటువంటి సీనియర్ కావాలని చాలామంది విజనరీ కావాలి అంటూ ఉంటారు. దాన్ని మీరు అపోజ్ చేస్తున్నారా? ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఆన్సర్ ఇచ్చేస్తాను. ఇచ్చేసేయండి. 100కి 200%, 200కి 700%, 700కి 1800%. అంటే మీరు అనుకోవచ్చు మధ్యలో ఏందండి ఎగరగొట్టేశారు మీరు. ఓకే, ఏం ప్రాబ్లం లేదు, చెప్పండి. ఎందుకు ఎగరగొట్టేసాను కూడా నాకు రీజనింగ్స్ ఉన్నాయి. డెఫినెట్గా నేను అపోజే చేస్తాను. ఓకే. బరాబర్ అపోజే చేస్తాను. ఎందుకు అంటే హూ సెడ్ హీ ఈజ్ అ విజనరీ, హూ సెడ్ ఐఎమ్ ఓపెన్ ఛాలెంజింగ్, let him to come and sit before me in 1 hour. I'll show whether he's a visionary or only a vigilary. Vigilary in the sense vigilary in the sense what vigilary do? you can alert the person some that's it. No, I just vigil, that's it, nothing else there. Okay. అందరు ఏమనుకుంటారు, బా విజిల్ వచ్చేసింది కాబట్టి పెద్ద తోపు అనుకుంటున్నారు. బాస్ విజిల్ వస్తే తోపు కాదు, మాట్లాడేవాడు తోపు. 40 ఇయర్స్ నుంచి అదే చేస్తున్నారు మా చంద్రబాబు గారు. విజిలరీ ఇస్ నాట్ నెసెసరీ ఫర్ దిస్ సొసైటీ. మాట్లాడమంటే అర్థం ఏంటి? హైటెక్ సిటీ నిర్మించారు, ఇప్పుడు గ్రీనరీ అని ప్రపంచానికి పరిచయం చేసి వాట్ కమ్ ఆన్. yes వరల్డ్ వైడ్ గా గ్రీనరీని చెట్లు పెంచాలి, గ్రీనరీ. మురళి గారు సార్ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు ఈ భరతఖండాన్ని పరిపాలించిన భరతుడు, ఈ భారతదేశాన్ని పరిపాలించిన అశోకుడు, ఇద్దరు కూడా అప్పట్లో భరతుడు కూడా వాళ్ళ అన్నయ్య అడవులకు వెళ్ళిపోయినప్పుడు ఆయన సమగ్ర అడవులన్నింటినీ కూడా ప్రాపర్గా పెట్టండి అని చెప్పేసి అప్పట్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఆయన గ్రీనరీ గురించి. ఓకే, దానికి ఒక కాన్సెప్ట్ ఉంది. అది ఎవరైనా చదవాలని అనుకుంటే ఈ వీడియో ఎవరైనా చూసేవాళ్ళు, తక్షశిల అని ఒక యూనివర్సిటీ ఉంది. ఫస్ట్ యూనివర్సిటీ నలంద యూనివర్సిటీ, ఇప్పుడు దాన్ని మాడిఫై అయిపోయింది అనుకోండి బీహార్లో. తక్షశిల యూనివర్సిటీ లాంగ్ బ్యాక్ నేను యాక్చువల్గా అక్కడ చదువుదామని అనుకున్నా, ఫార్చునేట్లీ కుదరలేదు, ఎందుకంటే మన వేరే కంట్రీలో ఉంది, పాకిస్తాన్లో ఉంటుంది తక్షశిల యూనివర్సిటీ. తక్షశిల యూనివర్సిటీలో ఇలాంటివన్నీ కొన్ని కాన్సెప్ట్స్ సంబంధించి ఇప్పుడు కూడా దాని కొన్ని బుక్స్ అవన్నీ ఉంటాయి, దొరుకుతాయి మీకు. తక్షశిల యూనివర్సిటీలో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని ఉన్నప్పుడు నాకు వేరే ఫ్రెండ్ చదివినవాడు కొన్ని అక్కడ నుంచి కొన్ని తీసుకొచ్చినాడు బుక్స్, అవన్నీ అక్కడ దొరికేవి తీసుకొచ్చుంటే నేను చదివాను కూడా. అప్పట్లోనే గ్రీనరీ గురించి, ప్రకృతి గురించి, ఈ ఫారెస్ట్రీ గురించి అప్పట్లోనే ఉండేది కాన్షియస్ డెవలప్మెంట్ అనేది. మనం డిస్ట్రాయ్ చేసాం. నేమ్ ఇన్ ద సేక్ నేమ్ సేక్ ఏంటంటే డెవలప్మెంట్ అని చెప్పేసి అని వి డిస్ట్రాయిడ్. అయితే అశోకుడు చెట్లు నాటించమని చెప్పారు. ఎవరికైనా అశోకుడు ఎందుకు చెట్లు నాటించమని చెప్పాడు ఎవరికైనా కాన్సెప్ట్ తెలుసా? జర్నీ చేస్తూ ఉంటారు సేద తీర్చడం కోసం. ఓకే, అది కదా మీ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విజనరీ అశోకుడు చెట్లు నాటించాడు కాబట్టి నాటించమని చెప్పాడు కాబట్టి ప్రకృతిని కాపాడడం కోసం నేను కూడా అదే పాదలో ఇప్పుడు నాటించమంటున్నాను అంటున్నాడు. అంతేనా అనుకోండి. నన్ను అడిగితే ఆయనకి ఏమీ తెలియదు అంటారు ఇప్పుడు మీరు అన్న విజనరీకి. ఎందుకంటే అశోకుడు అప్పట్లో చెట్లు నాటించమని ఎందుకు చెప్పాడు అంటే, అశోకుడు పరిపాలించేటప్పుడు మధ్యలో కరువు వచ్చింది, వన్ పార్ట్ ఆఫ్ టైమ్. సో డబ్బులు ఉన్నాయి. కరువు ఇన్ ద సెన్స్ ఏంటి అంటే పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, రాజ్యంలో పైసలు ఉన్నాయి. ఇప్పుడు మనం అంటున్నాం చూసినావా, ₹1,00,00,000 ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది, 100 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ పడిపోతాయని చెప్పేసి అని. ఎగ్జాక్ట్లీ కాన్సెప్ట్ ఇప్పుడు మీకు చెప్తా. నీ బ్యాంక్ అకౌంట్లో నువ్వు అమ్ముకొని 100 కోట్లు నువ్వు డబ్బులు పెట్టుకున్నా యు ఆర్ ఎ బెగ్గర్. ఎందుకు రీజన్ అంటే అప్పట్లో అశోకుడు పరిపాలించిన టైంలో కూడా అందరి దగ్గర పుష్కలంగా కుండలు నాణ్యాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, నగలు ఉన్నాయి, నట్టు ఉంది, అంతా ఉంది. బట్ వేరాస్ తినడానికి కావాల్సిన తిండి లేదు. కరువు ఎందుకు వచ్చిందంటే డబ్బులు లేక కరువు రాలా, డబ్బులు ఉండి కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే కాంక్రీట్ జంగల్ అనే ఒక కాన్సెప్ట్ మీద మాత్రమే వచ్చింది. డబ్బులున్నాయి, డబ్బులు డెవలప్మెంట్ అని కూర్చున్నారు మీరు. అరే బేసిక్ సెన్స్ ఎక్కడ నీకు అర్థం కావాలా? మీరు ఇవన్నీ చేసుకుంటాను బరాబర్ బాగుంది, తిండి ఎక్కడ, నీరెక్కడ, ఇవన్నీ కావాలి కదా, లేదు. అప్పుడు అశోకుడు ఏం చేశాడంటే, ఒక ఆయన గురువు ఉన్న అడవిలో ఉంటే అడవి దగ్గరికి వెళ్ళాడు. అడవిలో గురువు దగ్గరికి వెళ్తే, గురుగారు ఇట్లా నా రాజ్యంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది, నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అని అడిగితే, అప్పుడు గురువు ఏం చెప్తాడంటే అశోకుడిని, ఒక పని చేయి, ఇప్పుడు రాజ్యానికి వెళ్ళు, నీ మంది మార్బలం మొత్తం అన్నీ అక్కడ పెట్టేసాయి, గుర్రాలను కూడా అక్కడ పెట్టేసాయి, నువ్వు ఒకటి గుర్రాన్ని తీసుకొని అడవిలో ఎంటర్ అయ్యేంత వరకు గుర్రం తీసుకో, దాని తర్వాత మొత్తం నువ్వు నడుచుకుంటూ వచ్చాయి అని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పేసి అని ఒంటరిగా అశోకుడు ఏం చేస్తాడంటే నడుచుకుంటూ రావడం మొదలు పెడతాడు.
అతను నడుచుకుంటే వచ్చే దావలో ఎక్కడైతే కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయో ఆల్మోస్ట్ ఒక 6 అవర్స్ జర్నీ ఉంటది. ఆశ్రమానికి రావడానికి. నడుచుకుంటూ వస్తాడు. పాపం తినడానికి ఏమీ దొరకదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయినా ఇంకా కడుపు కాల్చుకొని ఇంక ఎళ్ళాలి కదా గురువు దగ్గరకని చెప్పేసని అలా వెళ్తుండగా ఇంక ఆశ్రమం దగ్గర పడిన స్టార్టింగ్ దగ్గర నుంచి అక్కడ ఒక ఫలాలు ఉన్న చెట్టు దొరుకుతది. అదేం చెట్టు అంటే జామకాయల చెట్టు. ఓకే. జామకాయల చెట్టు 2 జామకాయలు తిని మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాడు. అట్లా తినుకుంటూ గురువు దగ్గర చేరుతాడు. చేరాక గురువుగారిని అడుగుతారు. చెప్పండి గురుగారు ఏం చేయాలి ఇప్పుడు నేను? నా రాజ్యంలో ఇట్లా కరువు వచ్చింది. ఇది పరిస్థితి అంటే గురువు ఏం చెప్తాడంటే, నువ్వు ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు చిన్నప్పుడు నేనేం చేయించాను మీతో అని చెప్పేసి అడుగుతాడు. ఓకే. ఏముంది గురుగారు, ఫస్ట్ మీరు రాగానే మమ్మల్ని స్నానాలు చేయించారు. తర్వాత పొద్దున్నే లేపి మాకు పండ్లన్నీ ఇచ్చారు, తిన్నాము. తర్వాత మాకు మొక్కలిచ్చారు. మొక్కలెళ్ళి మొత్తం మన ఆశ్రమానికి వచ్చే రూట్లో అన్ని ప్రతి చోట నాటమని చెప్పారు. మేము అవన్నీ నాటుకుంటూ వచ్చాము గురుగారు అని అన్నాడు. ఓకే. నువ్వు వచ్చే దారిలో నువ్వు ఏం ఎక్స్పీరియన్స్ అయ్యావు అని అడిగాడు. ఆకలి చాలా వేసింది అన్నగా గురుగారు. ఆ రోజు మేము నాటిన మొక్క ఈరోజు పెద్ద వృక్షమైంది. అక్కడ నేను కొన్ని జామకాయలు తిన్నాను అని అంటాడు. ఇంకా నీకు బోధపడలేదా అని అంటాడు. లేదు గురుగారు అంట. అయితే ఒక పని చెయ్యి, నీ రాజ్యానికి వెళ్ళి ప్రతి ఒక్క పౌరుడికి నడిచే ప్రతి దావలో ఇరువైపులా అటు ఇటు ఇరువైపులా మొక్కల్ని నాటమని చెప్పారు. ఏం మొక్కలయ్యా అంటే పనికిరాని మొక్కలు కాదు, పనికొచ్చే మొక్కలు. ఎక్కడెక్కడైతే తిండికి సంబంధించిన మొక్కలు ఉంటాయో, చింతపండు, లేకపోతే మిర్చి, లేకపోతే ఇంకోటి అంటే పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి. మామిడి పండు, ఈ చెట్లు మనం చూస్తాం ఉంది రోడ్ల మీద అటు ఇటు చెట్లు ఉంటాయి. కొన్ని ఏరియాలో మీకు పీలేరు, ఆ ఏరియాలోకి వెళ్తే చింత చెట్లు కనిపిస్తాయి. ఈ చెట్లు నాటించిన కాన్సెప్ట్ అనేది మొదలైంది కరువు రావడం వల్ల. సో ఈ చెట్లు ఎందుకు నాటమన్నారంటే, పనికొచ్చే పండ్లు ఇచ్చే చెట్లను నాటితే ఆ తోవమ్మడి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ పండ్లను తీసుకొని ఆ చెట్లకు వచ్చే దీన్ని తీసుకుంటే మనుషులు తింటారు, దాంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది అని చెప్పే కాన్సెప్ట్ ని మొక్కలు నాటించడానికి తయారైన కాన్సెప్ట్ అది. ఇది ఎవరికైనా తెలుసా? సో ఇప్పుడు నేనే ప్రపంచానికి పరిచయం చేశానంటే మరి అప్పట్లో వాళ్ళు చేసింది ఏంటి? అంతెందుకంటే ఆయన చిత్తూరు డిస్టిక్ కదా. ఆయన చిత్తూరు డిస్టిక్ నుంచి పీలేరు నుంచి ఇటు మీకు రాయచోటి ఆ రూట్లో వచ్చే చోట మీకు మొత్తం ఏ ఉంటాయి చింత చెట్లే. మరి ఆయన పుట్టక ముందు నుంచి ఉన్నాయి. మరి ఈయన పట్టించేది నాకు అర్థం కాలేదు. ఏం విజనరీ. సి ఒకటి ప్రొపగండా చేసుకోండి, ఓకే బాగుంటది, కానీ మరీ ఇంత ఈపీకేలు ఎవరు లేరు. కానీ రీసెంట్గా 120 years బ్రతకడానికి కూడా ఫార్ములా తీసుకొస్తారని చెప్తున్నారు. వాట్? ఒక మనిషి లైఫ్ స్పాన్ ఇప్పుడు 60, 70, 80 వరకే ఉంది. 120 సంవత్సరాలు బ్రతకొచ్చు అని చెప్తూ ఉన్నారు సార్. నేను ఒక విషయం చెప్పనా అంటే, నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బేసిక్ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు ఎట్లా? అసలు మన ఫుడ్ కల్చరే ప్రాబ్లంగా ఉంది, ప్రాబ్లమాటిక్గా ఉందిరా బాబోయ్ అంటే ఎలా బతుకుతాడు ఒక మనిషి? సైంటిఫికల్గా లేకుండా మాట్లాడడానికి ఒక పద్ధతి ఉండాలి. బ్యాంకులు ఎన్ని రకాలు చెప్పండి? ఎన్ని బ్యాంకులు ఉన్నాయి? మనీ బ్యాంకులు చూసారు. డూమ్స్ డే బ్యాంక్ అని ఒకటి తెలుసా మీకు? తెలుసా ఎవరికైనా? డూమ్స్ డే బ్యాంక్ ఏంటో ఈయనకు తెలియదు. ఆ విషయం తెలుసా మీకు? నిజంగా తెలీదు. హీ డజంట్ నో అబౌట్ వాట్ ఈస్ ద డూమ్స్ డే బ్యాంక్. నార్వేలో ఉంటది. ప్రజలు కూడా చూస్తారు ఏంటి డూమ్స్ డే బ్యాంక్ అని చెప్పేసి. ఇప్పుడు ఆయన బిల్ గేట్స్ అన్నాడు కాబట్టి ఇట్ట కొడితే అట్ట గూగుల్ అంటారు కదా. గ్లోబల్ సీడ్ వ్యాలెట్, డూమ్స్ డే బ్యాంక్ అంటారు దీన్ని. ఎందుకు డూమ్స్ డే బ్యాంక్ అంటారంటే, డూమ్స్ డే అనేది ప్రపంచం మొత్తం నాశనం అయిపోయిన టైంలో ఎక్కడైనా దానికి సంబంధించిన సీడింగ్స్ లేకపోతే ఆ సీడ్స్ అన్ని ప్రిజర్వ్ చేస్తుంది అది. మరి ఆయన కంటే విజనరీనా ఆయన? అలా అడిగితే ఆయన కంటే విజనరీనా? కాదు కదా. డూమ్స్ డేనే ఆలోచించి పెట్టిన ఫ్యూచర్ని ఆలోచించి పెడితే ఆయన కంటే విజనరీనా కాదు కదా. దెన్ ఏ పాయింట్లో అయినా విజనరీ చెప్పండి. ఐటీ. సో కమాన్, డోంట్ సే నో. నాలాంటి వాడికి చెప్తే నేను నవ్వుతాను. చాలా మంది బ్లైండ్గా ఫాలో అవుతున్నారు. అషేమ్డ్ ఆన్ యువర్ సెల్ఫ్, యూ థింక్ ఇన్ అ లాజికల్ మేనర్ యార్. ఆయన వల్ల మేము చేసాం, ఆయన వల్ల అసలు ఎవరి వల్ల ఎవరు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. అలా ఇంట్లోంచి సమానం ఏమైనా తీసుకొచ్చి పెడుతున్నారా, లేకపోతే వాళ్ళ ఇంట్లోంచి ఏమైనా ఆస్తులు మనకు పెడుతున్నారా? ఇది నా రాజ్యం, ఇది నా దేశం, ఇది నేను పుట్టిన నేల, నేను పుట్టిన ప్రతి దానికి వచ్చే ఆదాయం మీద నాకు హక్కు ఉంది. ప్రతి న్యాచురల్ రిసోర్స్ మీద నా వాటా నాకుంది. నా వాటాని నేను కాంట్రిబ్యూట్ చేసి దానికి పంచడానికి మీదంటారు ఏంటి నాకు అర్థం కదా. ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు? నాకు తెలియదు ఆ విషయం. ఇంకోటి సార్, ఇప్పుడు నేను కూడా మనమందరం ఒకటే ఏజ్ లో పుట్టాము. నేను ఓపెన్ చెప్తా, ఒకటే ఏజ్ లో పుట్టాము. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, గుడ్డిగా బ్లైండ్ గా ఫాలో అవుతానంటారు. దూకండి అని చెప్తా నేను. నీ కర్మ రా అని చెప్తా నేను. నువ్వు నమ్ముకో ఎవడొద్దంటున్నాడు, నీ కర్మ అది. నువ్వు బానిసగా ఉండు,
నీ పిల్లల్ని బానిసత్వం చెయ్యి, ఇవాళ జనరేషన్ కూడా బానిసత్వం చెయ్యి, ఎవడొద్దంటున్నాడు? నేను వద్దనలేదు కదా. నువ్వు మారాలనుకున్నప్పుడు థింక్, రైజ్ ఎ వాయిస్, రైజ్ ఎ క్వశ్చన్. దిస్ ఇస్ అవర్ కంట్రీ, దిస్ ఇస్ అవర్ నేషన్, దిస్ ఇస్ అవర్ ప్లేస్. We are the owner of this country. I am a owner of this country. I am not a beggar, I am not a slave. గట్టిగా చెప్తున్నారు కానీ అందరూ బెగ్గర్స్ లాగే ఉన్నారు సార్. పథకాల కోసం అబ్సల్యూట్లీ అండి. పథకాల నో కోసం ఐఎమ్ సారీ ఆ పాయింట్ నేను అపోజ్ చేస్తున్నా. పథకాలు అనేది పాయింట్ కదా, పథకాలు అనేది నా హక్కు అండి. అది తెలుసా మీకు? మీ హక్కే సార్, కానీ అడుక్కోవాల్సిన అవసరం ఏంటన్నా? ఎందుకు గుర్తించి ఇవ్వాలి కదా. ఎందుకు అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే బికాస్ ఆఫ్ యూ డోంట్ నో ద రైట్. అతను ఏదో చెప్తున్నాడు, పొలిటీషియన్ ఏదో చెప్తున్నాడు కాబట్టి నాకు మెహర్బానీ ఇస్తాడని నువ్వు ఫీల్ అవుతున్నావు. అరే బాస్, దిస్ ఇస్ యువర్ రైట్. డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఓ పని చేయండి, గూగుల్ అమ్మ తల్లి, వికీపీడియా ఫాదర్ అని ఇద్దరు ఉన్నారు. ఓకే, అట్ట కొట్టని ఇట్టు వచ్చేస్తాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఏదైతే ఉందో అది ఇట్స్ మ్యాండేటరీ. ప్రతి గవర్నమెంట్ ఇట్స్ మ్యాండేటరీ, అది తెలుసా? కంపల్సరీ మ్యాండేటరీ. దెన్ విద్య, వైద్యం ఇటువంటి మ్యాండేటరీలో. అలాంటప్పుడు వాళ్ళు మెహర్బానీ చేసేదని. కాకపోతే వాళ్ళు ప్రొపగండా ఏం చేస్తున్నారు అంటే, నేను వస్తే ఇది చేస్తానంటాడు, అంతవరకే. దట్స్ అ ప్రొపగండా. బట్ దే హ్యావ్ టు. రైట్. సో ఇంకా దీన్ని బట్టి నాకు చెప్పండి, ఎట్లా విజనరీ చెప్పండి. మీరు విజనరీ అని రేజ్ చేసినందుకు ఇంత పెద్ద స్టోరీ చెప్పాల్సి వచ్చింది. పాయింట్ నేను అడగాలి. ఫస్ట్ పాయింట్ గా వచ్చినప్పుడు అదే. సెకండ్ పాయింట్, మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీని ప్రత్యేకంగా మాట్లాడుతూ, ఎవరు కూడా తెలిసి తెలియకుండా కూడా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి ఎటువంటి పని చేయకండి, ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఫేవర్ చేసినా, పథకాలు ఇచ్చినా కూడా అది పాముకు పాలు పోసినట్టే అంటూ ఆయన ప్రమాణం చేసినటువంటి ప్రమాణాన్ని కూడా మర్చిపోయి మాట్లాడారు. అసలు ఏంటి సార్, అలా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటారు? దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, షెడ్యూల్ 3 వైలేషన్స్ కింద ఆయన మీద గవర్నర్ కి కంప్లైంట్ ఇచ్చి ఇమ్మీడియట్ గా ఆయనని సీఎం గురించి బర్తరఫ్ చేయమని చెప్పి అడగాలి. ఎందుకంటే వైలేషన్ ఆఫ్ ఓత్. మొన్న విజయ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ మీద కేసు వేశారు. బ్రీచ్ ఆఫ్ ఓత్. ఏం చెప్తుంది? మీరు ఓత్ ఏం తీసుకుంటారు? నేను చదివి వినిపించమంటారా, లేకపోతే మీరు వినిపిస్తారా? అని నేను దేవుని పేరు మీద ప్రమాణం చేస్తున్నాను, చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం మరియు విధేయత కలిగి ఉంటానని రాష్ట్ర మంత్రిగా నా విధుల్ని నమ్మకంగా మరియు మనస్సాక్షిగా నిర్వహిస్తానని, మరియు రాజ్యాంగం మరియు చట్ట ప్రకారం భయం లేదా అనుకూలత, ప్రేమ లేదా ద్వేషం లేకుండా అన్ని రకాల ప్రజలకు నేను సరైన విధంగా వ్యవహరిస్తానని దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను కదా. అంటే ఇప్పుడు ఆయన చెప్పింది వర్డ్ ఏంటి? బ్రీచ్ ఆఫ్ ఓత్. ఇమీడియట్లీ ఏం చేయాలి ఇప్పుడు? అది ఫెయిల్ అయినందుకు ఆయన మీద యాక్షన్ తీసుకో. ఇప్పుడు ఒక మాట మాట్లాడితే మోసం, దిస్ ఇస్ అ మోసం. ఒక వ్యక్తి నిన్ను నార్మల్గా మోసం చేయడం వేరు, ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఒక చీఫ్ మినిస్టర్ మోసం చేస్తే అది రాజ్యానికే కాదు, రాబోయే భవిష్యత్తు తరాల యొక్క పొట్టలో కూడా పడని పిండానికి కూడా మోసం చేసినట్టే. అబ్సల్యూట్లీ. ఎంత పెద్ద మోసమో తెలుసా? See, one common man may do a mistake, it doesn't make any effect to the society. But a leader who is holding a chair of the constitution, if he does a small mistake, that's kill to the nation, that's kill to the state, that's kill to the people, that's kill to the demography of this country, that kills to the democracy of this people. This is a whole of the democracy. విజనరీ గారు సార్, మీరేమో చాలా కేసులు వేస్తా అంటున్నారు, విజనరీ కాదంటున్నారు, చాలా మంది ఫీల్ అవుతారు మా ఆడియన్స్. అంటే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, ఐఎమ్ వెరీ సారీ. చిన్న డిస్క్లైమర్, మీరు ఆ పాయింట్ రేస్ చేశారు కాబట్టి వాస్తవాలు తెలియాలి సార్. వాస్తవాలు తెలియాలి. సరే, మీరు ఇప్పుడు మాట్లాడారు కాబట్టి ఓత్ ఇవన్నీ మాట్లాడారు. ఒక రాజకీయ నాయకుడు ప్రసంగాల టైంలో పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి, అన్యాయం జరిగింది, సుగాలి ప్రీతి, ఇంతకాలం ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని మెడలు రుద్దుకుంటూ గట్టిగా అరిచారు. ఇప్పుడు 15 నెలలు అవుతుంది, సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ ఒక వీడియో పెట్టి ఆవిడ బాధపడుతూ ఉన్నారు, నన్ను మోసం చేశారు, మా కూతురు పేరు రాజకీయాలకు వాడుకున్నారు అని ఆవిడ ఇప్పుడు వీల్ చైర్ ర్యాలీ చేస్తూ ఉన్నారు, దాన్ని కూడా అడ్డుకున్నారు. అసలు ఒక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇలా ప్రవర్తించడం పైన మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు సుగాలి ప్రీతి నేను అంతగా వాడుకున్నాడు?
ఐఎమ్ వెరీ సారీ టు సే మురళి గారు. అసలు ఆ రాజకీయ వ్యక్తి గురించి నేను మాట్లాడేంత స్థాయి నాది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐఎమ్ వెరీ సారీ. నా స్థాయిని మించింది కదా. ఐఎమ్ వెరీ సారీ. నా స్థాయిని నేనెందుకు తగ్గించుకుంటాను నాకు అర్థం కాలేదు. ఎందుకంటే హీ డజంట్ నో బేసిక్ సెన్స్ అండి. అలాంటి వ్యక్తి గురించి నేను ఎందుకు మాట్లాడి అతను పెద్దవాడిని చేస్తాను? మేబీ అతను సినిమాలో సూపర్ స్టార్ అయ్యుండొచ్చు, లేకపోతే మెగా స్టార్ అయ్యుండొచ్చు, లేకపోతే ఇంకో స్టార్ అయ్యుండొచ్చు, లేకపోతే ట్వింకిల్ స్టార్ అయ్యుండొచ్చు, లేకపోతే స్కై స్టార్ అయ్యుండొచ్చు. కీప్ హిస్ స్టార్స్ ఆల్ ఇన్ హిస్ పాకెట్. ఓకే. ఐ డజంట్ మేక్ సెన్స్. మడిచిపెట్టుకో. అది నాకు తెలియదండి. ఓకే. ఓకే. రైట్. అది నాకు తెలియదు. ఓకే. ఇంకే ఆయనకి బేసిక్స్ తెలియని వ్యక్తి గురించి నేను మాట్లాడి అనవసరంగా నా నాలెడ్జ్ని వేస్ట్ చేసుకో. బేసిక్ తెలియదు. అబ్సల్యూట్గా తెలియదు. డిప్యూటీ సీఎం గారు సార్ ఆయన. వాట్? డిప్యూటీ సీఎం ఫర్ ఇన్ ఏపీ. మీరేం నాలెడ్జ్ లేదంటున్నారు. అసలు మీకు 100% స్ట్రైక్ రేట్ కొట్టిన ఒక పవన్ కళ్యాణ్ గారిని. మీకు విషయం తెలుసా? అసలు డిప్యూటీ సీఎం అనే కాన్సెప్ట్ కాన్స్టిట్యూషన్ ఉందా? అఫ్ కోర్స్ లేదు. దాని తర్వాత ఆ బేసిక్ తెలియని ఆయన గురించి నేనే మాట్లాడతానండి. అయ్యో ఇలా జరిగిపోతుంది. See, I am the very first person who raised the question. He is not the party president of at the time before elections. నేను ఆ రేస్ చేసిన తర్వాత వాళ్ళ టీం మొత్తం పరిగెత్తుకుంటూ పోయి ఢిల్లీకి. అప్పుడు వీళ్ళ బైలాస్ మళ్ళీ రిజల్యూషన్స్ అన్ని పాస్ చేసుకొని మేమే ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నామని పాస్ చేసుకున్న వ్యక్తులు వాళ్ళకు. పార్టీని నడపనికి రాదండి. వీళ్ళ చేతిలో గవర్నమెంట్ ఇస్తే ఏమైనా ఉందా? 100% స్ట్రైక్ రేట్ అని చెప్తున్నారు. మీరేం పార్టీ నడపడం రాదంటున్నారు. ఇది ఆన్ రికార్డ్. ఓకే. ఓకే. ఇది ఎవరు డిస్ప్యూట్ చేయడానికి కూడా లేదు. అవన్నీ ఆర్టీఏ పెట్టి తెప్పించింది నేను. అప్పట్లో ఇష్యూ కూడా అయింది. పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ కాదంట అని చెప్పేసి. ఎందుకంటే రిజల్యూషన్స్ పాస్ చేయకుండా ఎక్స్పైరీ అయిపోయిన బాడీ పెట్టుకుని నడుపుతున్న పొలిటికల్ పార్టీ అది అప్పట్లో. ఆ టైంలో అంతెందుకండి. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరైనా జన సైనికులు ఉంటారు కదా, వాళ్ళకి కోర్ కమిటీస్లలో ఎలక్షన్ కమిషన్లో మీరు ఆర్టీఏ పెట్టండి. వాళ్ళ మెంబర్షిప్ ఉందని అనుకోండి. వీళ్ళ దగ్గర మెంబర్షిప్ కాదు, ఎలక్షన్ కమిషన్లో ఉందా అనుకోండి. ఓకే. లేదు, ఉండదండి. మీరు చేసిన తర్వాతే అదైంది. ఇప్పుడు కూడా కొంతమంది ఉంటారు. అందరు ఇప్పుడు మొత్తం అందరు బట్టలు చింపేసుకొని టీ షర్ట్లు వాయించేసుకుని ఉన్నారు కదా, వాళ్ళ పేరు ఎలక్షన్ కమిషన్లో ఉందేమో అనుకోండి. ఉండదు. మరి సుగాలి ప్రీతి గురించి మాట్లాడి నేను అక్కడికే వస్తున్నా. సో అలా బేసిక్స్ తెలియని వాళ్ళ గురించి ఇప్పుడు నేను ఆయన గురించి మాట్లాడినా కూడా పాపం ఆయనకి మరి పబ్లిసిటీ వచ్చేసినట్టు అయిపోతుంది. నాకు అనవసరం. ఇప్పుడు వాళ్ళు అంటారు కదా, నువ్వు ఆయన పేరు చెప్పుకొని పబ్లిసిటీ. నాకు పబ్లిసిటీ వద్దు బాబు. ఇప్పుడు వీళ్ళు అంటారు కదా ఆయన గురించి పబ్లిసిటీ. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం ఎందుకు నేను వద్దంటున్నాను, వేస్ట్ అని చెప్తున్నానంటే, ఇలాంటి వ్యక్తికి మీకు ఎథిక్స్ అండ్ ఎటికేట్స్ గురించి ఏం తెలుస్తుంది చెప్పండి? అతనికి ఎథిక్స్ అండ్ ఎటికేట్స్ గురించి తెలియదండి. ఒక అమ్మాయిని అంత గొంతు చించుకొని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అసలు మాట్లాడట్లేదు సార్. ఎందుకు మాట్లాడట్లేదు? ఆమె అడగడంలో బరబ్బర్ ఆమెకు రైట్ ఉంది. బరబ్బర్ రైట్ ఉంది. ఆయన అన్నాడు కదా, చొక్కా పట్టుకొని లాక్కొస్తాం అని చెప్పేసి అని అన్నాడు కదా ఆ రోజు. గుర్తుందా? ఈ రోజు ఈ లేడీ చేస్తే వస్తావా, లాగచ్చామా, చేయొచ్చా? ఇప్పుడు ఆ మీద కేసు కూడా పెట్టలేవు. ఎందుకో చెప్పనా? దీని అబెటర్ ఎవడో తెలుసా? నువ్వే. అవును, దీని అబెటర్ నువ్వే. ఆ అమ్మాయి ఆమె ఏమంటది తెలుసా? రేపు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావంటే కోర్టులో చెప్పింది అనుకోండి, నాకేం తెలుసు సార్, ఆయనే నేర్పించారు, ఆయనే చేయమన్నాడు కాబట్టి నేను చేశాను అంటది. సింపుల్ అది. ఆయన చేయమన్నాడు, నేను చేశాను సార్ అంటది. ఏం చేయమన్నాడమ్మా అంటే ఆయన వీడియో తీసి చూపిస్తుంది. చూడండి సార్, ఆయనే చెప్పాడు, ఆయన చేయమన్నాడు, నేను చేశాను సార్ అంటది. సో ఫస్ట్ ఎవరు లోపలప్పుడు సార్ ఈ ఒకటే కాదు, పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఒక సామాజిక వర్గాన్ని వెలివేశారు ఊరు మొత్తం. అప్పుడు కూడా ఈ సోకాల్డ్ పవన్ కళ్యాణ్ సార్ ఏం మాట్లాడకుండా ఎలా ఉండగలిగారు? ఈ జనరేషన్లో కూడా అలా ఒక సామాజిక వర్గాన్ని వెలివేయటాలు, ఊరు నుంచి పక్కకు తోసేయటాలు, ఇవి పిఠాపురంలో జరుగుతున్నాయి. దానిపైన అసలు ఏంటి మీ స్పందన? సార్ టు బీ హానెస్ట్ చెప్పాలంటే, నేను నాకు ఆ ఊర్లో పెద్ద ఇన్పుట్స్ లేవు. నేను ఆ ఊరికి వెళ్ళలేదు. సో నాకు అంత అవగాహన లేదు కూడా. అక్కడికి వెళ్ళింటే కాకపోతే మీడియాలో ఇక్కడ అక్కడ చెప్పుకోవడం చూడడం ఏంటంటే, ఈయన ద వెరీ ఫస్ట్ అక్కడున్న వర్మ గారిని మోసం చేశారు అనేది ఒక పాయింట్ ఉంది. తర్వాత ఈయన అన్న నాగబాబు గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. ప్రజలు మరి యూత్ ఏమైనా క్వశ్చన్ చేయాలి. ఆయనకి ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చారు? ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి హైదరాబాద్లో ఎందుకు కూర్చోపెట్టారు? దేనికోసం ఎమ్మెల్సీ ఇచ్చారు? పని చేయడం కోసం ఇస్తే మరి ఆంధ్రప్రదేశ్ నుండి పని చేయాలి కానీ నెల నెలా జీతం తీసుకుంటూ హైదరాబాద్లో కూర్చొని ఏం పని చేయకుండా ఎమ్మెల్సీ తీసుకుంటే యూజ్ ఏంటి? దేనికి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చింది? అక్కడ వర్మ గారు ఉన్నారు, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చింటే కనీసం రాష్ట్రం కోసమైనా పనిచేసేవాడు కదా, అట్లీస్ట్ కాన్స్టిట్యూషన్ కోసం పనిచేసేవాడు కదా. అలాంటి వ్యక్తికి ఇవ్వకుండా మోసం చేసి ఈరోజు వాళ్ళ సొంత ఈయనే అన్నాడు కదా ఈ పవన్ కళ్యాణ్ గారు, నేను తన మన అనే భేదం చూడను,
వారసత్వ రాజకీయాలు నేను అగైనెస్ట్ అన్నారు కదా, Against అన్నారు. మరి ఈయన ఏం చేస్తున్నాడు? అయితే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆ. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉమ్. పిఠాపురం అనేది శాశ్వతంగా కాన్స్టిట్యున్సీ. ఏం చేసేసి పిఠాపురంలో శాశ్వతంగా పవన్ కళ్యాణ్ గారే ఏంటంటే ఉంటారు. శాశ్వతంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారే ఆ. ఉంటారు. అది ఇండియాలో వర్మ లేదా? ఆ? ఇండియాలో లేదా అది? అంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లోనే ఉందా పోనీ? ఏపీలోనే ఉంది సార్. ఏపీలోనే ఉందా? ఆ. మరి ఏపీలోనే ఉంటే శాశ్వతం ఎలా అవుతుందండి? డెమోక్రసీ ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది, అంటే ఎలక్షన్స్ పార్టీ వస్తాయి. తరపున సార్, టీడీపీ పార్టీ తరపున కూటమిలో 15 సంవత్సరాలు కొనసాగుతా అన్నారు కదా. ఆ. ఆ 15 సంవత్సరాలు వీళ్ళే ముఖ్యమంత్రి, వీళ్ళే డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ఆ. పవన్ కళ్యాణ్ అంటే గారు ఎలక్షన్స్ పెట్టరా? పెట్టినా కూడా ఎలాగని మేమే గెలుస్తాం కలిసి అని చెప్తున్నారు. ఎట్లా గెలుస్తారండి? నాకు అర్థం కాదు. అంటే మాకు కూడా తెలియదు సార్. ఓట్లు ఎక్కువ ఎందుకు వచ్చినాయో కూడా మాకు తెలియదు. ఆ. ఈసీ మీద ఎందుకు ఫైట్ చేస్తున్నారు కూడా మాకు తెలియదు. ఎవరు ఫైట్ చేస్తున్నారు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఫైట్ చేస్తున్నారు. ఉమ్. పార్టీ నుంచి కొంతమంది, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఉమ్. కొంతమంది ఫైట్ చేస్తున్నారు. అవకతవకలు జరుగుతున్నాయి అంటున్నారు. ఉమ్. మరి ఇప్పుడు బీహార్లో 1000 కిలోమీటర్ల ర్యాలీ జరుగుతుంది. ఉమ్. ఎందుకు జరుగుతుంది అంటున్నారు? ఉమ్. ఓట్ చోరీ ఇది అన్నది. ఓట్ చోరీది. అవును. ఓట్ చోరీ. ఉమ్. ఓట్ చోరీ అంటే బీజేపీ చేసింది. బీజేపీకి కూటమిలో ఎవరెవరు ఉన్నారు? పవన్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు. గారు. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరిగింది అంటున్నారు కదా. అవును. అలా గెలుస్తారేమో అని అంటున్నారు అంతా. ఓ మళ్ళీ ఓట్ చోరీస్ అంటారా మీరు? సేమ్. ఏమో తెలియదు అంటే 15 సంవత్సరాలు అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారంటే ఇదే రీజన్ అని చెప్తున్నారు. Hmm. అవుతుంది అలా కాన్స్టిట్యూషన్ ప్రకారం? ఈజ్ ఇట్ పాసిబుల్? సే ఐల్ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు దాకా ఫార్ములా ఏంటనేది ఎవరికి తెలియలేదు. మొన్న ఫార్ములా బయటపడిపోయింది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? నేను ఒక సైఫాలజిస్ట్గా, ఒక పొలిటికల్ కన్సల్టెంట్గా, హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ద సెవరల్ పొలిటికల్ పార్టీస్, ఇండియాలోనే యంగెస్ట్ పొలిటికల్ కన్సల్టెంట్. 2016 నుంచి ఈ రోజు వరకు ఇండియా ఎలక్షన్ కమిషన్లో 2000 చిల్లర 3000 చిల్లర పొలిటికల్ పార్టీస్లలో ఉంటే దాంట్లో నావే 200 పొలిటికల్ పార్టీస్ కాంట్రిబ్యూషన్ ఉన్న వ్యక్తిని నేను. ఇది స్పాన్ ఆఫ్ పీరియడ్ 200+ పొలిటికల్ పార్టీస్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాను నేను, నా క్లయింట్స్ అందరూ కూడా. హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ విత్ దట్, ఈ ఫార్ములా తెలిసిన తర్వాత రేపు నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే, ప్రతి ఏరియాలో ఓటర్ రోల్స్ని పబ్లిష్ చేసిన తర్వాత నియోజకవర్గంలో ఉన్న బూత్ ఏజెంట్గా నిలబెట్టే ప్రతి ఒక్క బూత్ ఏజెంట్ వాళ్ళకి డేటా డౌన్లోడ్ చేసుకోమంటాడు. ఫస్ట్ ఇంటింటికి వెళ్ళి చెక్ చేయమంటారు. ఇలా అవునా కాదా లోకల్ తెలిసిపోతుంది కదా. ఓటర్లో ఒకవేళ లేదా ఫేక్ ఉన్నాయంటే ఇమ్మీడియట్ రిపోర్ట్స్ అయిపోతాయి. అప్పుడు ఓకే, ఇంత గ్యాప్ టైం కూడా ఇవ్వరు. ఇమ్మీడియట్ గా అప్పుడు వేసేస్తారు, పిటిషన్స్ పడిపోతాయి. సో కాబట్టి రాబోయే రోజుల్లో పడతాం వల్ల ఉపయోగం నేను చెప్తాను చూడు, తప్పదండి. ఇంకా ఫేక్ దొరికిపోయారంటే ఇంకా తప్పదు ఇంకా ఎలక్షన్ కమిషన్ కి. సో ఈ ఫార్ములా బయట పడిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ చేసే అవకాశాలు పోయాయి. ట్రూత్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు. సో నాకు తెలిసి ఇఫ్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ పీరియడ్, ఐ థింక్ సో దిస్ గవర్నమెంట్ మే నాట్ బి కంటిన్యూ. ఏ గవర్నమెంట్? ఇండియా ఇప్పుడు నేషన్, ఇప్పుడు మనకు యూనియన్ ఏదైతే ఉందో యూనియన్లో, ఎందుకంటే వాళ్ళకి మద్దతు చాలా తక్కువ ఉంది. పాయింట్ ఏంటంటే మీకు ఆ స్టాటిక్స్ కూడా నేను చెప్తాను ఒకసారి. బై పార్టీస్ ఒకసారి తీసుకుంటే ప్రజెంట్ గవర్నమెంట్ 293తో ఉంది ఎన్డీఏ. 293. ఓకే, అపోజిషన్ ఇండియా 234తో ఉంది. ఎస్. ఓకే, దీంతో ఇది చేసుకుందాం. ఇప్పుడు బీజేపీ 240. ఎస్ సార్. 240 బీజేపీ అన్నప్పుడు కాంగ్రెస్కి 99 ఉన్నాయి అంటే 100 అప్రాక్సిమేట్లీ అనుకోండి. వాళ్ళు ఇండియా కూటమి తీసుకుంటే ఆల్మోస్ట్ 234 వచ్చినాయి. 15. ఇప్పుడు 234 ఇండియా అలియన్స్ అనేది ఉంటుంది. అవును. బీజేపీ 240. ఇప్పుడు 240 బీజేపీ ఉంటే 234 ఇండియా కూటమి ఉంటే వాళ్ళకి మద్దతు ఎంత ఉన్నట్టు? సాలిడ్గా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి లేదు కదా. అప్పుడు వీళ్ళు మద్దతు ఎవరిది తీసుకున్నారు? 16 టీడీపీవి, జేడీయూ 12, ఎస్హెచ్ 7, ఎల్జేపీ 5, జేడీఎస్ 2, జేఎస్పీ 2 అంటే జనసేన, ఆర్ఎల్డి 2, ఇట్లా రకరకాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా బీహార్లో ఇండియా కూటమి గెలిచి బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి ఓడిపోయిందని అనుకోండి సపోజ్. ఫస్ట్ ఏమవుతుందో తెలుసా? ఈ జేడీయూ 12 టపేమని ఆయన మద్దతు తీసేస్తాడు. బీహార్లో జేడీయూ 12 విత్డ్రా అయిపోయింది అనుకోండి సపోజ్. వెంటనే ఇంకా మిగిలింది ఏంటి? 12, 16 ఎవరివి? టీడీపీ పార్టీ. ఇప్పుడు నాకు క్వశ్చన్ చెప్పండి, పవర్ లేని వ్యక్తి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఉంటారా? ఆయన పాస్ట్ హిస్టరీ తీసుకోండి, డెఫినెట్గా ఆయన ఉన్నాడు. ఎందుకంటే మీరు అనొచ్చు అదేంటంటే ఆయన హిస్టరీ అది. యువర్ ప్రీవియస్ కాండక్ట్ షోస్ దట్ యు ఆర్ లైక్ దిస్. సో ఇట్ ఈస్ ఓన్లీ అజంప్షన్స్ బికాస్ యూ మే. వి కాంట్ ఎక్స్పెక్ట్ యూ. ఎందుకంటే ఈ రోజు నువ్వు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు ఏం చేసావు మా అందరికీ తెలుసు. ఏం చేశారు? జనాలకు మోసపోయేది చేసింది. ఎలా సార్?
చెప్పింది ఒకటి, ఇప్పుడు జరుగుతున్నది ఒకటి. అంటే ఏ విధంగా? ఫ్రీ ఇసుక అన్నారు. హ్మ్. ఇసుకకు డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఫ్రీ ఇసుక అన్నప్పుడు నా ఇంటికి ఫ్రీగా రావాలి కానీ ఇసుక మళ్ళీ డబ్బులు ఏంది? ట్రాక్టర్లతో తోలన నేను దానికి ఎంత అవుతుందండి ట్రాక్టర్కి మహా అయితే? హ్మ్. డీజిల్ వేసుకోవడానికి ఒక 1000-2000 వేసుకోండి తిప్పేసి కొడితే. కూలీ వాళ్ళకి ఒక 2000-3000 వేసుకోండి. ఎంత అయింది మహా అయితే? 4,000-5,000 అయిపోయింది. అయిపోవాలి. ఎంత పడుతుంది? ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకుంటే 30,000. 30,000 ఓకే. ఒక ట్రాక్టర్ ఇసుక తెప్పించుకోవాలంటే 30,000 పెట్టాలి నేను. ఆ! గడిచి పెట్టాలి నాకు అర్థం కాలే. ఓకే. అదే. సూపర్ సిక్స్‌లు కూడా అన్నీ ఇచ్చారంటున్నారు కదా! ఎవరికి మీకొచ్చిందా? నాకు రాదు సార్. నాకు ఎక్కడో దాకా అక్కర్లేదు. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విజయవాడలో లాస్ట్ టైమ్ వరదలొచ్చినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్‌కి ఇంటికి 25,000 ఇస్తా అని చెప్పారు. అవును. 25 లాక్స్ నియర్ బై నాకు లాస్. ఫస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా నాదే. ఓకే. సింగినగర్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే కట్ట దగ్గర హైవే దగ్గర నుంచి వస్తది. హ్మ్. నేను అప్పుడు అక్కడ ఉన్నిన్నా. గ్రౌండ్ ఫ్లోర్‌లో నాది. మొత్తం లాస్ అయిపోతే అప్లై చేస్తే రాలా. ఈ రోజుటి వరకు రాలా. మీకే రా 25,000 ఎవరు కొట్టేసారో నాకు తెలీదు. మరి హ్మ్. వాళ్ళేమైనా కొట్టేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారో ఐ డోంట్ నో. ఓకే. నాకు ఈ రోజుటి వరకు రాలా 25,000 రూపీస్. 25 నేనెందుకు ఫైట్ చేయలేదు? ఎందుకు దీని మీద అంటే 25 లాక్స్ పోయింది నాకు. హ్మ్. వాళ్ళ మీద ఎప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది దట్స్ ఐ హావ్ అన్ ఆప్షన్. ఐల్ డూ. ఓకే. నువ్వు చెప్పిన 25,000 నువ్వు ఎక్కడ ఇచ్చినావు? హ్మ్. నువ్వు నన్ను మోసం చేసినావు. నిన్నెట్లా నమ్ముతాను నేను? నాకు అర్థం కాలే. హ్మ్. ఐయామ్ రైట్ ఆర్ రాంగ్? హ్మ్. కరెక్ట్ అది. అప్లై చేస్తే రాలే. అది నాకు టెక్నికల్ ప్రాబ్లమ్ డోంట్ సే దిస్ కాకమ్మ కబుర్స్. ఈ టెక్నికల్ ఇంకోటి నేను మస్తు చూసి వచ్చినోడిని. నేను ఎంబీఏ చేసేటప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో నేను ఇంటర్న్‌షిప్ చేసి వచ్చినోడిని. ఇండియన్ సిస్టమ్‌ని చూసి వచ్చినోడిని. ఈయనన్నా మహా అయితే ఎప్పుడు స్టేట్ సిస్టమే చూసారు. నేను సెంట్రల్ సిస్టమ్ చూసినోడిని. నాకు తెలీదా గవర్నమెంట్ ఎలా నడుపుతారో, ఎలా నడుస్తుందో, ఏం జరుగుతుందో? నేను ఎంబీఏ చదువుకునేటప్పుడు మా ప్రొఫెసర్ చిదంబరం గారు ఫ్రెండ్స్. హుహు. ఆయన ఫైనాన్స్‌లో ఉన్న టైంలోనే మేము ఆ యొక్క పేషీని నడిపేటోళ్ళం. ఇంటర్న్స్ మేమప్పుడు. ఓకే. అర్థం చదువుకునే ఇంటెన్స్ ఐ నో, టైంలో ఐ నో వాట్ ఈస్ ఇట్. ఎక్కువ మా మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. అవును. వాళ్ళు పిఎస్ ఉన్నా కూడా, సెక్రటరీస్ ఉన్నా కూడా ఎక్కువ వాడతారు. సెక్రటరీస్ ఓన్లీ నామకే వాస్తేరే. హ్మ్. మిగతా పనంతా మేమే అవును. చేసేది యెస్. ఐ నో. ఐ నో సార్. కంప్లీట్‌గా. అవును. ఇండియన్స్ సో అలాగే మాకు వాడతారు. తెలుసు. మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చేవాళ్ళు మా దగ్గరికి అప్పుడు చీఫ్ హ్మ్. మినిస్టర్లు అందరూ. దే యూజ్డ్ టు వెయిట్ ఔట్ సైడ్ ద డోర్స్. హ్మ్. సో వి నో ద ఎంటైర్ సిస్టమ్. సో ఈయన డెఫినెట్‌గా జంప్ అవుతారు. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఈ 2 పోయాయి అనుకోండి. డెఫినెట్‌గా ఆయన దేనికి కాంగ్రెస్‌కి తెలిపేస్తాడు ఇప్పుడు ఇమ్మీడియేట్‌లీ. ఎందుకంటే ఇప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చిందనుకోండి. ఇప్పుడు నేనంటే భయపడి నా మాట వినేవాడి దగ్గరికి నేను వెళ్తానా? లేదంటే ఎవడో భయంతో వాడి కింద నేను ఉంటానా? లేదు. కదా! నా మాట వినే వాళ్ళ దగ్గరికే కదా నేను వెళ్తాను. సో అప్పుడు యూజువల్‌గా ఈ కూటమిలో ఉన్న టీడీపీ పార్టీ ఎవరికెళ్తది? కాంగ్రెస్‌కి మద్దతుకెళ్తది. మద్దతుకెళ్ళిపోయి ఏమైద్ది? బీజేపీ గవర్నమెంట్, ఎన్‌డీఏ గవర్నమెంట్ పుష్పడాక్. వెరీ సూన్ బీజేపీ గవర్నమెంట్ కొలాప్స్ అవుతది అంటే యాస్ పర్ దిస్ సినారియో సినారియో. దిస్ ఇస్ ద అజంప్షన్స్. ఎందుకంటే ఇన్ కేస్ దట్ వుడ్ బి ఎ హ్యాపెన్ డెఫినెట్‌లీ గవర్నమెంట్ మే నాట్ బి ఎ కంటిన్యూ. ఎందుకంటే ఇఫ్ దేర్ ఈస్ నో కాన్ఫిడెన్స్ వేర్ కెన్ యూ గో అండ్ బై ద కాన్ఫిడెన్స్? No confidence is moved, no other option you have. You have to show your strength. ఎలక్షన్ కమిషన్ కావచ్చు, Mm. ఈ జ్యుడిషియరీ కావచ్చు, ఈవెన్ ఇండిపెండెంట్ బాడీస్ అంటుంటారు. ఇప్పుడు What, ఎలక్షన్ come again? ఇండిపెండెంట్ బాడీస్ ఎవరు చెప్పారు ఇండిపెండెంట్ బాడీస్ అనేసి? అది కాన్స్టిట్యూషన్ లోపడే ఇండిపెండెంట్ బాడీస్. సార్ నేను ఆ సిస్టంలో ఉన్నాను కాబట్టి మీకు ఓపెన్ చెప్తున్నా. కాన్స్టిట్యూషన్ అనే పేరుకు చెప్పుకోవడానికి తప్పనిచ్చి కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన ఏ బాడీ కూడా ఇండిపెండెంట్ గా లేవు ఓకే. హౌ? ఈ రోజు. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంది. అవి నిజంగా ఎస్టీ ఎస్టీ కమిషన్స్ ఇండిపెండెంట్ గా పనిచేస్తున్నాయా? అపాయింట్ అయ్యేదంతా మొత్తం పొలిటికల్ వాళ్ళ నుంచే. ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎవరైనా జనాలకు మంచి చేస్తున్నారు. నేనే చెప్తున్నా స్టేట్ కమిషన్‌లో కావచ్చు, నేషనల్ కమిషన్ కావచ్చు, ఎస్సీకి సంబంధించినవి ఎంతమంది పాపం అమాయకులు బలైపోతున్నారో తెలుసా? కమిషన్ చుట్టూ తిరుక్కుంటూ ఈ రోజుటి వరకు కూడా. నేను డీల్ చేసిన కేసులు ఉన్నాయి. వర్క్ చేయట్లేదు సరిగా. నేను డీల్ చేసే ఈ రోజుటి వరకు డీల్ చేసే కేసులు ఉన్నాయి. తెలుసా మీకు? ఓకే. ఈ రోజుటి వరకు కూడా డీల్ చేసే కేసులు ఉన్నాయి. కమిషన్ కమిషన్ వాళ్ళతో మాట్లాడితే కూడా వాళ్ళు ఏమంటారు తెలుసా? పవర్ఫుల్ మ్యాన్ సార్ వాళ్ళతో ఎందుకు పెట్టుకుంటారు అంటారు. ఓ వాళ్ళే డైరెక్ట్ గా నాతో నేను మాట్లాడినప్పుడు కూడా జరిగాయి ఇవన్నీ తెలుసా మీకు? దాన్ని కాబట్టి మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. అది నడుస్తున్నాయి. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇంక యూజ్ ఏంటి? కాన్స్టిట్యూషన్ బాడీస్ అని చెప్పుకోవడానికి మీకు ఇండిపెండెన్స్ ఇచ్చింది యూజ్ ఏంటి? నథింగ్ యూస్. నాకు తెలిసి ఇట్లా ఇండిపెండెంట్ బాడీలలో నా ఎక్స్పీరియన్స్ లో ద బెస్ట్ అనిపించింది ఏదైనా ఉంది అంటే అది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కమిషన్ ఏదైతే ఉందో డమ్ అండ్ డెఫ్ సంబంధించిన ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ కమిషన్. ఆ కమిషన్ ఒక్కటే కొంచెం ప్రాపర్ గా పనిచేసింది నేను చూడగా. నాకు తెలిసి పాపం అందులో ఉన్న ఆఫీసర్స్ ఆ జెన్యూనిటీని ఒప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా సింపతి ఎంపతి ఉన్న వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే దాంట్లో డబ్బులు రావు.
ఓకే. వికలాంగులు ఎవరు డబ్బులు ఇవ్వరు. కానీ సింపతి, ఎంపతితో ఉన్నవాళ్ళు అక్కడ ఆఫీసర్‌లో ఉన్నారు కాబట్టి న్యాయం చేయడం కోసమే వాళ్ళ మైండ్ పనిచేయదు. చాలా ఇంపార్టెంట్ అండి. సైకాలజీ, ఆంథ్రోపాలజీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. అందుకోసమే ఒక వ్యక్తి యొక్క సైకాలజీని బేస్ చేసుకునే మన సమాజం ఏర్పాటవుతుంది. మొన్న ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ గారు మాట్లాడుతూ హ్మ్. ఏదైతే వెబ్ కాస్టింగ్‌కి సంబంధించిన వీడియోస్ అడిగారో, ఆయన మాట్లాడిన మాట వింటే చాలామంది బాలీవుడ్ డైలాగులు కొట్టేసుకుంటున్నారు. దాన్ని మీరెలా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారని వినాలనేది నా కోరిక. ఇట్స్ వెరీ సింపుల్. ఆయనని చీఫ్ ఎలక్షన్ కమిషన్‌గా అపాయింట్ చేయడమే ఇట్ ఈస్ ఎ జోక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయిపోయింది. హ్మ్. జోక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకంటే వాట్ ఈస్ సేయింగ్ ప్రైవసీ అంటాడు. హౌ కమ్ ఇట్ ఈస్ ఎ ప్రైవసీ? ఐ డోంట్ నో. ఐ డిడ్ంట్ అండర్‌స్టాండ్ హ్మ్. how you survived after this all the years you being as serving as an service, I mean, like as a servant, as an Indian administrative servant గా ఎలా ఇండియన్ సర్వైవ్ అయ్యావు అడ్మినిస్ట్రేషన్. ఐ యామ్ నాట్ అండర్స్టాండ్ హ్మ్. హౌ ఇట్ ఈస్ బికమ్ ఏ ప్రైవసీ. టెల్ మీ. మరి కోర్టులో ఎలా దీన్ని సుమోటోగా తీసుకో కేసులు మాట్లాడు కోర్టు ప్రతిదీ సుమోటో సరే తీసుకోదండి. ఇంత పెద్దది కూడా ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ పిటిషన్స్ ఉన్నాయి కదా. ఓకే. There అప్పుడు are ఓకే. petitions. ఓకే. డన్ There are petition. నంబర్ ఆఫ్ They'll deal with that. ఓకే. ఇవన్నీ వస్తాయి. హ్మ్. బట్ సుమోటో అనేది ఎవ్రీ టైం ఉండదు. ఓకే. సమ్ టైమ్స్ ఉంటది సుమోటో అనే దానికి కూడా. ఆయన ఎలా మాట్లాడారో నాకు అర్థం కావట్లేదు. అంటే What is a ప్రైవసీ అంటే What is మీకేమనిపించింది privacy? సార్? ప్రైవసీ అంటే అర్థం ఏంటి అంటే హ్మ్. ఒక వ్యక్తికి సంబంధించిన పర్సనల్ థింగ్స్ అది. యెస్. ఇట్స్ నాట్ అ పర్సనల్ థింగ్స్. బై ద వే ఆ బ్యాలెట్ ఎవరికి వేస్తున్నారో అది క్యాప్చర్ అవ్వదు. అవును. మరి పర్సనల్ థింగ్ ఎక్కడుంది? రావడం పోవడం అది పర్సనల్ థింగా? అదే అక్కడ అది జనాల కళ్ళ ముందర కదా జరిగింది. మళ్ళీ నా చెల్లెల్లాంటి, తల్లుల్లాంటి, మీకు అదే ఇప్పుడు వదినల్లాంటి జరిగిందంతా. ఆ! మరి అలాంటప్పుడు నువ్వు ఎలక్షన్స్ రోజు కంటెస్ట్ చేసినప్పుడు మగవాళ్ళని ఆడవాళ్ళని సెపరేట్ చేసి ఉండాలి కదా. ఆ! ఎందుకు వీళ్ళని వాళ్ళని కలిపి ఒకటే బూత్ లోకి పంపించావు? మరి వాళ్ళ ప్రైవసీ దెబ్బతినలే? హ్మ్. ఆ రోజు దెబ్బతినలేదా ప్రైవసీ? దెబ్బతింటదిగా మరి. అందరి ముందర వెళ్ళారుగా. హ్మ్. అందరి ముందర బయటకు వచ్చారు కదా. హ్మ్. అదే అందరు బూత్ చూసారు కదా. ఏజెంట్లు కూర్చున్నారు కదా. మరి అందరు చూసారు మరి ఇది కదా. పెట్టారు కదా. మరి అది ప్రైవసీ ఎక్కడైంది? ఎలా అయింది మరి ఇలా మాట్లాడినప్పుడు అది ఇంకా మాట్లాడే వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. హ్మ్. అదే అంటున్నా. అంటే ప్రైవసీ లేదు ఏం లేదండి. హ్మ్. జస్ట్ ఓన్లీ కాజ్ షోయింగ్ కాజ్. హ్మ్. సో హిందీలో ఇంకా ఒక సామెత ఉంది. హ్మ్. నాచనాని తంగని బింగా. అంటే ఏంటి సార్? తెలుగులో కూడా ఒక సామెత ఉంది. హ్మ్. డాన్స్ ఎయ్యరా మగడా అంటే ఈ స్టేజ్ కింద నొక్కిపోయింది. పైన ఏదో వంకర వచ్చింది. ఇంకో టింకర్ వచ్చింది అని చెప్పి సొడ్డులు చెప్తుంటారు. హ్మ్. సాకులు సొడ్లు. హ్మ్. దట్ ఈస్ కాల్డ్ నాచనాని తంగని బింగా అంటారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్‌ది హ్మ్. రాహుల్ గాంధీ బట్టబయలు చేశారు. అవును అయిపోయింది. ఒక్క దగ్గరే 1,00,000 కోట్లు ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో 1,00,000 2,50,000 కాదండి. లక్షల ఓట్లు. సరే ఒక్క 2,50,000 ఓట్లుండే ఒక కాన్స్టిట్యుయెన్సీలోనే దగ్గర దగ్గర 1,00,000 ఓట్లు అటు ఇటు మార్చారండి. అవును. విన్న తర్వాత రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ నాకు చాలా హ్మ్. ఆశ్చర్యాన్ని కలిగించింది సార్. ఇప్పుడు మీరు ఒక డిగ్రీ పర్చేజ్ చేశారు. చదివారు. మీరు డిగ్రీ హోల్డర్. మీ డిగ్రీని పెట్టుకొని ఒక జాబ్ తీసుకున్నారు. నాకు డౌటొచ్చింది. నేనొచ్చి "నువ్వు నిజంగా డిగ్రీ చేసావా? నీ డిగ్రీ సర్టిఫికేట్ చూపించాను." అప్పుడు మీరు ఎలాగో అందరికి చూపిస్తారు. నాకు నేను చూయించినది నా పర్సనల్‌ది. నువ్వెవరు అడగటానికి అన్నావు. దాన్ని నేను కోర్ట్‌లో ఏసా. హ్మ్. ఇవ్వట్లేదని. కోర్ట్ ఏం చెప్పింది? ఆయన డిగ్రీ ఆయన పర్సనల్ నీకెందుకయ్యా అంది. అలా ఇది కరెక్టేనా? ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు కోర్ట్‌లో సమ్‌టైమ్స్ జడ్జ్‌మెంట్స్ మీకు రాంగ్ జడ్జ్‌మెంట్స్ ఇస్తే హ్మ్. వాటిని ఛాలెంజ్ చేస్తారు. హ్మ్. మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన జడ్జ్‌మెంట్ గురించి. మోడీ గారి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్. దాన్ని డెఫినిట్‌గా ఛాలెంజ్ చేస్తారు. అందులో హ్మ్. డౌటే లేదు. హ్మ్. వై? బికాస్ ఒక్కొక్కరి వ్యూ ఒక్కొక్కలా ఉంటది. హ్మ్. జడ్జెస్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ చేసిన దాంట్లో హ్మ్. మనకు ఆ జడ్జ్‌మెంట్ డిఫర్డ్ అయితే హ్మ్. ఇఫ్ వి ఆర్ అగ్రీడ్ విత్ థట్ హ్మ్. వి హావ్ అదర్ ఫోరమ్ వి కెన్ ఎజిటేట్. హ్మ్. అండ్ సెకండ్ థింగ్ వి హావ్ ఎవ్రీ రైట్ బేస్డ్ అపాన్ ద జడ్జ్‌మెంట్ వి కెన్ క్రిటిసైజ్ ఆల్సో. ఓకే. ఫెయిర్ క్రిటిసిజం. ఫెయిర్ క్రిటిసిజం. అన్‌ఫెయిర్ కాదు మళ్ళీ ఇక్కడ. ఫెయిర్ క్రిటిసిజం హ్మ్. డిస్కషన్ చేయొచ్చు కూడా. హ్మ్. నాకు అక్కడ అనిపించింది ఏందంటే మేబీ ఆ జడ్జ్ గారు ఇచ్చిన జడ్జ్‌మెంట్ ఏదైతే ఉందో హ్మ్. దాన్ని ప్రాపర్‌గా ఆయనకి అసిస్ట్ చేయలేదని నేను అనుకుంటున్నా. జడ్జి గారికి అసిస్ట్ చేయలేదు. యెస్. బోత్ సైడ్స్. అంటే హ్మ్. పిటిషనర్ సైడ్, రెస్పాండెంట్ సైడ్ హ్మ్. ప్రాపర్‌గా అసిస్ట్ చేయకుండా కోర్ట్‌ని ప్రాపర్‌గా అర్థం చేసుకునే పద్ధతిలోకి తీసుకెళ్లలేదని నేను భావిస్తున్నా. హ్మ్. ఎందుకు భావిస్తున్నానంటే ఇది ఒక దేశానికి సంబంధించిన ప్రధానమంత్రికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి. అవును. ఇట్ ఈస్ నాట్ ఎ పర్సనల్ ఇన్ఫర్మేషన్. హ్మ్. అంటే బిఫోర్ దట్ ఈయన సో ఆయన ఇండిపెండెంట్‌గా ఉంటే దట్స్ ఎ పర్సనల్ ఇన్ఫర్మేషన్. బట్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ఇన్ఫర్మేషన్. Which is available in the public domain. హ్మ్. That information is already available in the public domain. హ్మ్. Where Election Commission of India వెబ్‌సైట్ లోనే హ్మ్. ఆయన అఫిడవిట్లు ఉన్నాయి. ఉన్నాయి కదా. పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. హి స్టేటెడ్ దట్ హ్మ్. నా క్వాలిఫికేషన్ ఇది. ఎవ్రీ సిటిజన్ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్ హిస్ క్వాలిఫికేషన్ వెదర్ ఇట్ ఈస్ జెన్యూన్ ఆర్ నాట్. హ్మ్. కెన్ బి పబ్లిక్ నా ప్రైమ్ మినిస్టర్ ఏం చదువుకున్నాడో నాకు తెలియకపోతే నేను ఎట్లా ఓటేయాలి? నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ అన్‌ఫెయిర్. యెస్. ఫెయిర్ ఎలక్ట్రోల్, ఫెయిర్ పాలిటిక్స్,
ఫెయిర్ ఎలక్షన్ ప్రొసీజర్, ఫెయిర్ ఎలక్షన్స్, ఫెయిర్ బ్యాలెట్, ఫెయిర్ జరగాలంటే అర్థం నాకు తెలిస్తే కదా ఫెయిర్ అవుతుంది, తెలియకపోతే అన్ఫెయిర్ కదా అది. మరి ఎలా ఇండిపెండెంట్ అండ్ ప్రైవసీ అవుతుంది నాకు అర్థం కాల, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఐ డోంట్ నో వెదర్ మిస్కన్సెప్షన్స్ హ్యాపెన్, దట్స్ వై దిస్ జడ్జ్మెంట్ వాజ్ రెండర్డ్. Misconception was happened, that's why this judgment was rendered. There can be any challenge, nobody can stop any person, anybody can go and challenge that order. Why? Because it's a issue of the nation now. He's a prime minister of our country. If I don't want, if I am not the person, a competent person, if I am the locus person, then who will be questioned and who will be asked? Should I don't want to ask, నేను అడగద్దా? దెన్ నాకు తెలియద్దా? ఇప్పుడు అఫిడవిట్ ఎందుకు? బై ద బై ఎందుకు ఎలక్షన్ ఎందుకు అఫిడవిట్ ఎందుకు? వాడేంటో తెలియాలి కదా. మరి అది తెలియకుండా వద్దు నువ్వు తెలుసుకోవద్దు అంటే ఇంకెందుకు నాకు అర్థం కాల. అన్ఫెయిర్ ఎలక్షన్స్ పెడుతున్నారు అప్పుడు. ఐ థింక్ ఇట్స్ మిస్కన్సెప్షన్ అంతే. మిస్కన్సెప్షన్స్, దట్ ఈస్ ద రీజన్ దిస్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్స్ వాస్ రెండర్. ఓకే, ఇప్పుడు మీరు ఒక మంచి లాయర్గా మంచి ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తిగా నాకు ఇప్పుడు అనిపించిన రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ సార్. శ్రీకాంత్ అనే ఒక వ్యక్తికి, జీవిత ఖైదు పడిన ఒక వ్యక్తికి, ఆయన బయటకు వస్తే 3-4 చంపేస్తాడు అని ఆధారాలు ఉండి ఎస్పీ గారు వీళ్ళంతా అతని ప్రమాదకరం అని చెప్పిన వ్యక్తికి ఒక కూటమిలో సంబంధించినటువంటి 3 వ్యక్తులు ఆయనకి పెరోల్ ఇవ్వమని ప్రెజర్ చేసి 2 కోట్లు డీల్ చేసుకొని పెరోల్ ఇప్పించి బయటకు వచ్చిన తర్వాత ఆయన కొంచెం వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో కొంచెం పర్సనల్గా ఉన్న వీడియోస్ వచ్చిన తర్వాత అది హైలైట్ అయిపోయి చాలా సీరియస్ అయిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేస్తారు అసలు? 2 కోట్లు ఇస్తే పెరోల్ వచ్చేస్తుందా అసలు? ఇందుట్లో జీవిత ఖైదు పడిన వ్యక్తికి పెరోలే ఇవ్వరని చెప్తూ ఉన్నారు. పైగా అతను ఒకసారి జైలు నుంచి తప్పించుకుని వెళ్ళటం కూడా జరిగిందంట. 14 నుంచి 19 వరకు బయటకు వచ్చి ఇంకా వెళ్ళలేదు. మళ్ళీ 19th జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అక్కడ జైలుకి వెళ్ళాడు. ఇటువంటి వ్యక్తికి పెరోల్ ఎలా వచ్చింది? దీని వెనక 2 కోట్లు డీల్ జరిగింది అంటున్నారు. అందులో హోమ్ మినిస్టర్ గారి సంతకం, మన అనితమ్మ గారి సంతకం ఉందంటున్నారు. ఎలా సార్ ఇది? ఎలా డీల్ చేస్తారు? ఇట్స్ వెరీ సింపుల్ అండి. పెరోల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉంది. కన్విక్ట్ అయిన పర్సన్ దాంట్లో కూడా మీకు 3 సినారియోస్ ఉంటాయి. లెస్ దాన్ 3 years, 7 years లైఫ్. దాంట్లో వాళ్ళకి 1 year, 3 years అయిపోయిన కూలింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత దెన్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లై ఫర్ పెరోల్స్. దాంట్లో కూడా ఎమర్జెన్సీ పెరోల్ ఒకటి ఉంటుంది, క్యాజువల్ పెరోల్స్ లో కూడా కొన్ని ఉంటాయి. దీంట్లో కూడా రీప్రొడక్టివ్ సిస్టమ్ దాని గురించి కూడా పెరోల్ పెట్టుకోవచ్చు. అంటే పిల్ల ఎవరైనా ఉంటారు చూసారా, పిల్లలు కనడం కోసమే వాళ్ళకి 3 months పెరోల్ కూడా ఇస్తారు. అంటే కాపురం చేసి పిల్లల్ని చేయడం కోసము వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే దానికి కూడా పెరోల్ ఇస్తారు. దట్స్ అ ప్రొసీజర్. కానీ ప్రొసీజర్ లా వెళ్ళాలి. వన్స్ ద పర్టికులర్ గవర్నమెంట్ refuses, the only remedies you have to challenge before the court. ఓకే, స్టేట్ గవర్నమెంట్ ఇంట్రెస్టెడ్ గా తీసుకుంటుందంటే ఏ సందర్భాల్లో తీసుకుంటుంది? 2 సందర్భాల్లో తీసుకుంటుంది. మిస్యూజ్ ఆఫ్ పవర్ ఆర్ మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్, సో దట్ యూ విల్ బి గెట్ అ బెనిఫిట్. నీకు బెనిఫిట్ ఉంటే నువ్వు చేస్తావు. నువ్వు ఇప్పుడు అది ఊరికే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం చేస్తుండవు. ఖచ్చితంగా నువ్వు బెనిఫిట్ పొందావు కాబట్టి చేసావు. ఇది మిగతా కామన్ మ్యాన్ అందరు చేయి. ఇప్పుడు అందరు పెరోల్ పెట్టుకుంటారు, చేయి చూద్దాం. చేయవు కదా, అంటే నీకు బెనిఫిట్ ఉంది కాబట్టి నువ్వు చేసావు. ఇక్కడ అది బయట పడిపోయింది కాబట్టి ఈ రోజు చేతులు దులుపుకోవడం కోసం ఏదేదో డ్రామాలు ఆడారు తప్ప, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్రొసీజర్ మొత్తం అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కథ రేపు కథ ఎల్లుండైనా వాళ్ళ నెక్కు అది హ్యాంగింగ్ అవుతుంది. ఎవరో ఒకరు కేసు వేస్తారు దాని మీద. డెఫినెట్లీ అది కూడా బూమ్రాంగ్ అవుతుంది, అందులో డౌట్ లేదు. ప్రొసీజర్ అంతా అయిపోయింది కదా. జాయింట్ సెక్రటరీ రిజెక్టెడ్. దెన్ జాయింట్ సెక్రటరీ రిజెక్ట్ చేశారు, బాగుంది. ఇట్ ఈస్ అ పవర్ ఆఫ్ ద సుపీరియర్ ఆఫీసర్, దట్స్ అ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఐ డూ అగ్రీ. ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా విత్ రీజనింగ్ రాయాలి. అది ఊరికే గో ఓవర్ ద ఫ్లో చేయడానికి లేదు. వన్ మోర్ థింగ్, వాళ్ళ రెఫరెన్స్ లోనే ఎమ్మెల్యేల యొక్క రికమెండేషన్స్ ని పెట్టారు, ఆడ దొరికిపోయారు. హౌ కెన్ యూ యాక్సెప్ట్ మిస్టర్? ఎమ్మెల్యే రికమెండేషన్ నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తావు? ఎమ్మెల్యే ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎమ్మెల్యే ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేషన్. మినిస్టర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. మినిస్టర్ రికమెండ్ చేయొచ్చు. మినిస్టర్ ఎప్పుడు రికమెండేషన్ అని కాదు మినిస్టర్ చేయాల్సింది, రెఫర్ చేయొచ్చు. రికమెండేషన్ చేయడానికి లేదు, రెఫరెన్స్ మాత్రమే. ఎప్పుడు రెఫరెన్స్ అంటే వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫీజిబిలిటీ సరిగ్గా రాకపోతే అప్పుడు మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని అమ్మా మా పరిస్థితి ఇది, దీనికోసం చేయండి అంటే అప్పుడు మినిస్టర్ రెఫర్ చేసి మళ్ళీ రీ ఎగ్జామిన్ చేసి దాని రిపోర్ట్ నా ముందర ప్లేస్ చేయండి అని చెప్పి ప్లేస్ చేసి
ఆమె ఒక డెసిషన్ తీసుకొని అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, డైరెక్షన్స్ ఇవ్వాలి. ఇంత ప్రొసీజర్ ఉంది. ఒకవేళ అప్పుడు కూడా ఎక్సర్సైజ్ అవ్వకపోతే అప్పుడు యూ హ్యావ్ టు గో బిఫోర్ ద కోర్ట్ అండ్ ఛాలెంజ్, ఫైల్ ఎ పిటిషన్ టు డైరెక్ట్ దట్ అథారిటీ టు గివ్ ఎ పేరోల్ ఫర్ 30 days ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. దట్స్ అ ప్రొసీజర్, దట్స్ అ రూల్. ఇది జరగలేదంటే అర్థం ఏంటి? సంథింగ్ నువ్వు బెనిఫిట్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారండి ఇప్పట్లో. ఇప్పుడు మనం ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్ మనకు తొందర రాలేదనుకోండి, లేకపోతే క్యూలో నిల్చుకున్నాం, తొందర పంపించవద్దు, మనం ఏం చేస్తాం? ఓ 100 రూపాయలు చేతిలో పెట్టేసి ముందు పంపిస్తాడు. అది పిల్లలకు కూడా తెలుసు. ఊరికే పంపిమంటే పంపిస్తాడా? అయిపోయింది, సింపుల్. అలా జరిగిందంటారు. ఇప్పుడు విశాఖ ఉక్కు సార్, ఇది ఆంధ్రుల హక్కుగా గతంలో దాన్ని ఎంతో పోరాడి తెచ్చుకున్నాం. ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నేనుండడం వల్లే దాన్ని ఆపించాను, కూటమి ప్రభుత్వం వస్తే దాన్ని నమ్మేస్తారా అని చెప్పారు ఆయన. జగన్మోహన్ రెడ్డి మీలో ఎవరైనా ఒక్కరు తోడుంటే చాలు విశాఖ ఉక్కుని నేను ఆపేస్తా అన్నారు. ఎవరన్నారు? పవన్ కళ్యాణ్ గారు సొంతగా. ఓకే. ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం అయిపోతూ ఉంది. దీని మీద ఏదైనా ఫైట్ చేయొచ్చా? నాకు ఒకటే ఒక విషయం చెప్పండి. అసలు నేను ఎందుకు సలహా చెప్పాలి? మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఎందుకు చెప్పాలి దానికి ఆన్సర్? నువ్వు గుంత తవ్వుకొని నువ్వు పోయి దూకుతానంటే నాకేం పట్టిందయా? నాకు అర్థం కాల. ఎలక్షన్స్ అప్పుడు ఇద్దరు క్యాంపెయినింగ్ చేశారు, వాళ్ళు ఏం జరుగుతుందో చెప్పారు, చెప్పిన తర్వాత మీరు దూకారు, పడండి. నేనెందుకు దాని గురించి ఎక్స్ప్లోర్ చేసి చెప్పాలి? మీకు దాని గురించి చెప్పి అబ్బా నా 4 వీడియోలు చూసి ఇలా చేస్తే బాగుంది. వై షుడ్ ఐ? ఒక సమాజంలో రెస్పాన్సిబుల్ ఎగ్జాక్ట్లీ. సమాజంలో రెస్పాన్సిబుల్ పర్సన్ అని ఎప్పుడు వస్తుందంటే సమాజం కూడా మనకు సపోర్ట్ చేసినప్పుడు వస్తుంది. ఆ సమాజంలో ఉన్న కాజ్ గురించి మనం ఫైట్ చేస్తున్నప్పుడు ఆ సమాజం కూడా మనకు సపోర్ట్ చేస్తే ఎస్ సమాజం కరెక్ట్ అని మనం చెప్పడానికి ఉంది. ఇక్కడ సమాజమే దూకుతా అన్నప్పుడు నువ్వెవడు నేనెవడు? పాయింట్ కరెక్ట్. సమాజమే ముందుకు వెళ్ళిపోయి దూకుతా అంటున్నప్పుడు నేనెవడు మీరెవడండి ఆపడానికి? నాకు అర్థం కాల. మనం వీఆర్ నాట్ కాంపిటెంట్ టు స్టాప్ దట్. You selected that government. That's a mandate for them. They're doing it. Or else మీరు ఛాలెంజ్ చేసుకోవాలనుకుంటారా? గో టు ద కోర్ట్. ఎందుకంటే లేదు 5 ఏళ్ళ వరకు ఎలక్షన్స్ రావు, లేదు ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూపించండి మీ పవర్ ఏంటో. ఇట్స్ వెరీ సింపుల్. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక ఆ గవర్నమెంట్ మొత్తం రిటర్న్ బ్యాక్ చేస్తుంది. అప్పుడు ఇప్పుడు అమరావతి పైనే అంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కదా, ఇప్పుడు చేపలు పడుతూ ఉన్నారంటూ వార్తలు విచ్చలవిడిగా వస్తున్నాయి. మొత్తం మునిగిపోయిందంటే అక్కడ మీడియా రాకుండా అడ్డం పడుతున్నారు. నువ్వు ఎవరు చెప్పారండి మీడియా రాకుండా అడ్డం పడుతున్నారు? అయ్యో బాబోయ్, మొత్తం కట్టేశారు సార్. నో అబ్సల్యూట్లీ రాంగ్. మీరు చెప్పేది అబ్సల్యూట్ రాంగ్. ఇప్పుడు రోజు మేము ఆ రూట్ తిరుగుతాం 30 కిలోమీటర్లు. నేను కూడా వీడియో తీసి పంపించా. ఫస్ట్ వీడియో తీసి పంపించింది నేనే. పాపం వేరే వేరే వాళ్ళ మీద కేసులు ఎవరు పెట్టారు, నేను ఛాలెంజ్ చేశాను, నా మీద పెట్టు నేను చెప్తాను చెప్పా. నువ్వు పవర్ ని మిస్యూజ్ చేస్తూ కూర్చుంటే నేను ఊరుకుంటానా ఏంటి? నేను వెళ్లే దారిలో, మేము రోజు కోర్టు నుంచి తాడేపల్లికి వచ్చే దారిలో నీళ్ళ ఆమె నుండి మేము సఫర్ అయినప్పుడు నువ్వు వచ్చి మాకు సర్వీస్ చేస్తావా? మేము సఫరర్స్ అక్కడ. మెడల మిద్దల్లో కూర్చొని మీరు కాదు మాట్లాడాలి, మేము సఫరర్స్, మాకు తెలుసు మేము అప్పుడు ఎంత పెయిన్ పడ్డామని చెప్పేసి అని. డెఫినెట్ గా వీడియో తీసి పెడతా నేను ఆ పెయిన్ ఇది. అమరావతి పరిస్థితి చూస్తున్నారు రెగ్యులర్, మీరేమనుకుంటున్నారు? వాటర్ వస్తున్నాయి, రావట్లేదా? ఎందుకు లేవు? ఎవరు చెప్పారు వాటర్ రాలేదని చెప్పేసి? నేను అడుగుతున్నాను సార్, నేను వెళ్ళలేదు కాబట్టి అడుగుతాను. వర్షం పడితే డెఫినెట్ గా వాటర్ వచ్చింది. అంటే ఎక్కడైనా వస్తుంది, కానీ అమరావతిలో కొద్దిగా ఎక్కువ ప్రచారం ఎందుకు జరుగుతుంది? అక్కడ ఎక్కువ ప్రచారం ఎందుకు జరుగుతుందంటే అండి, ఇప్పుడు ఒక చోట మనం ఒక సిటీ కట్టామండి, దాని ఎక్స్పీరియన్స్ చూసి మనం ఏం నేర్చుకోవాలి? అలాంటి విపత్తులు రాకుండా ఉండి మంచి చోట కట్టుకోవాలి అనుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ విజనరీ, దట్ ఈస్ కాల్డ్ ఫోర్కాస్ట్, దట్ ఈస్ కాల్డ్ ఇంటలెక్చువల్, దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ విజనరీస్. ఆల్రెడీ మళ్ళీ కొన్ని సిటీలు, హైదరాబాద్ కూడా మునిపోతుంది. హైదరాబాద్ వర్షాలు వస్తే ఏమొస్తుందో మనకు తెలుస్తుంది. ఎన్నో సందర్భాలలో సుప్రీంకోర్టు, హైకోర్టు, అన్ని కోర్టులు, ఇంటలెక్చువల్స్ అందరూ మొత్తుకుంటూనే ఉన్నారు, అరే బాబు నెక్స్ట్ టైం ఇలాంటి తప్పులు చేయకండి అని చెప్పేసి అని. మళ్ళీ నేను అదే తప్పు చేస్తానంటే ఎట్లా ఊరుకుంటారండి? నాకు అర్థం కాలేదు. ఎలా ఊరుకుంటారు? నాకు అర్థం కాలేదు. దాన్ని ఇప్పుడు ఈ రోజు కాకపోయినా ఇంకో 30 years తర్వాత కూడా అక్కడ ఫ్లోట్స్ వస్తే హూ విల్ గోయింగ్ టు బి స్టాప్? వాళ్ళు ఏమంటారు, చాలా మంది ఏమంటారు అంటే, వస్తుందండి, వరదలు ఉన్నాక వస్తాయి, పక్కన నది ఉన్నాక వరద వస్తుంది. నువ్వేంటి చెప్పేది? మాకు వరద మాకు తెలియదా? వస్తుంది రాదా అని చెప్పేసి అని నిన్ను పెట్టుకుని దేనికి పనికి రాకునా? నువ్వు దాని గురించి ఆలోచించి మంచి ప్లేస్లో పెట్టి మమ్మల్ని సేఫ్గా చూసుకోమని చెప్పేసి అని. నీకు ఆ బుద్ధి ఉంది కాబట్టి, నీకు అంత నువ్వు తోపు తురుము అని చెప్పేసి నువ్వు ఎలక్షన్లో చెప్పుకున్నావు కాబట్టి నేను ఎలక్ట్ చేసుకున్నావు స్వామి. అది వస్తుందని మాకు తెలుసు, ఇంట్లో సంపడానికి నిన్నెందుకు వెళ్ళుకోవడం మేము? మీకు ఎప్పుడన్నా అటు వెళ్ళిపోతున్నప్పుడు ఇది రాజధానా అని బాధ కలిగిన సందర్భం ఏమైనా ఉందా?
సార్ సార్ నే ఇది నే పర్సనల్ క్వెషన్. నేను ఒక క్వెషన్ చెప్తాను చూడండి. మిగతా వాళ్ళకి ఎంత తెలుసో తెలీదో నాకు తెలీదు గానీ, సచివాలయంకెళ్ళే పర్సన్స్‌కి గానీ, సచివాలయం ఎంప్లాయీస్‌కి గానీ, లేకపోతే అమరావతి కోర్ట్‌కెళ్ళే పర్సన్స్‌కి గానీ, అమరావతి కోర్ట్‌కెళ్ళే ఎంప్లాయీస్ యాస్ వెల్ యాస్ కౌన్సిల్స్‌కి అందరికి గానీ, మేం ఎక్స్‌పీరియన్స్ అయినంతగా వేరే వాళ్ళు ఎవరు ఎక్స్‌పీరియన్స్ అవ్వరు. దిస్ ఎ ఫ్యాక్ట్. మేము ఎక్స్‌పీరియన్స్ అంతగా ఎవరు ఎక్స్‌పీరియన్స్ అవ్వరు. ఎందుకంటే పొద్దున్న లేస్తే 9:30 నుంచి మొదలుపెడితే, 9:20 నుంచి మొదలుపెడితే, ఎక్కడి నుంచి? కొలనకొండ అనే ఒక ఎంట్రన్స్ ఉంటది. విజయవాడ నుంచి బ్యారేజ్ దాటిన తర్వాత. అక్కడి నుంచి మొదలుపెడితే 10, 15 మళ్ళీ మేము కోర్ట్‌ల దగ్గర ఉంటాం. మరి మీరు కదా! ఇంకో విచిత్రం ఏందో తెలుసా? పాపం ఎంతమంది అక్కడ పోలీసు వాళ్ళు రోడ్ ఎమ్మడి ఉంటారు గదా! బేసిక్ ఫెసిలిటీస్ ఉండవు సార్ వాళ్ళకి తెలుసా? అయ్యో! నిజంగా ఐ యామ్ వెరీ ఎంపథైజ్ ఈ విషయంలో. చాలా ఎంపథీ చూపించాలి ఆళ్ళ మీద మేము. ఆ! నిజం సార్. చాలా కష్టపడతారు. వాళ్ళు ఎంత ఇంకా మీరు నమ్మరు. మాకెక్కడెక్కడి నుంచో పాపం జామకాయలు అమ్ముకునే వాళ్ళొస్తారు కోర్ట్ దగ్గరికి. చిన్న చిన్న అమ్ముకునే వాళ్ళొస్తారు. ఆడ ఏమి ఉండవండి మాకు. మీకు క్వెషన్ తెలుసా? పొద్దున్నెళ్తే మేము సాయంత్రం వరకు మాకేం ఉండవక్కడ. ఏంటి క్యాంటీన్ లేదా? క్యాంటీన్ ఉందండి. ఇప్పుడు ఒక సిటీ కల్చర్ వేరు. ఆఫ్ కోర్స్. ఐ నో. కదా! ఆ! మేము ఇయర్స్ టుగెదర్ మేము సఫర్ అయ్యేది. మీరు సఫర్ ఎందుకు సఫర్ అయ్యారు మేము? నాకు అర్థం కాలేదు. మేము 1940స్‌లో ఉన్నామా సఫర్ అవ్వడం కోసము? ఎందుకు అవ్వాలి సార్? ఎందుకు అవ్వాలి మేము? నీ చేతగానితనానికి మేము సఫర్ అవ్వాలనా? నీ సఫర్ అవ్వద్దా సార్? దట్స్ వాట్ ఏంటంటే నీ నువ్వు ఎందుకు చేతగాని లీడర్ ఎందుకు? నీ చేతగానితనానికి నేను ఎందుకు సఫర్ అవ్వాలి? నీకు చేత కాకపోతే దిగిపో. మా లాంటోళ్ళు వస్తారు. లేకపోతే మేమే వస్తాం. మేము ఫార్మ్ చేసుకుంటాం. గవర్నమెంట్ మేము నడిపిస్తాం. నీకు చేత కాకపోతే విజనరీ కాదు మాకు కావాల్సింది. యాజ్ ఆన్ టుడే వాట్ ఈస్ నీడ్ ఫర్ ద సొసైటీ, వాట్ ఈస్ నీడ్ ఫర్ ద పీపుల్ దట్ మస్ట్ బి రిక్వైర్డ్. యెస్. నువ్వు ఎప్పుడో 40 ఏళ్ల గురించి ఫోర్‌కాస్ట్ 5 ఇయర్స్‌కే చేస్తారమ్మా. 40 ఏళ్ల గురించి చేయరు. సరే నువ్వు 40 ఏళ్ల గురించి చేసినావు. ఏం చేసినావు చెప్పు? విజన్ 2020 గురించి మాట్లాడారా ఎప్పుడైనా? మాట్లాడలేదుగా అయిపోయిందిగా. విజన్ 2047 గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు. అంటే సార్ నేను ఒక విషయం చెప్తాను చూడండి సార్. తినడానికి తిండిగా లేకపోతే మీసాలకు సంపెంగ నూనె కావాలన్నారంట. ఇల్యూషన్స్ లో కాసేపు వెళ్ళిపోదాం. ఓకే అమరావతి మొత్తం డెవలప్ అయిపోయింది మీరు చెప్పినట్టే. ఫస్ట్ క్లాస్ గా డెవలప్ అయిపోయింది. ఓకే ఫస్ట్ క్లాస్ గా డెవలప్ అయిపోయింది. సూపర్ గా డెవలప్ అయిపోయింది. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ ఎక్కడ పోయి ఉండాలి చెప్పండి నాకు? ఎక్కడ ఉండాలి? అంటే అమరావతిలో ఉండటం కుదరదా? అక్కడ ల్యాండ్ గజం ఎంత తెలుసా మీకు? ఎంత సార్? మినిమం ఒక ల్యాండ్ గజం అక్కడ 25,000 నుంచి 35,000, 40,000, 50,000. హైదరాబాద్ రేట్లు ఉన్నాయి సార్. నేను అది ఎందుకు పెట్టాలి నేను 50,000 అక్కడ అంటున్నాను. దట్స్ మై క్వశ్చన్ అండి. ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేశారు. నేనేమంటున్నా అక్కడ ఏమీ లేని దానికి నేను 50,000 గజం పెట్టి దేనికి పెట్టాలి సార్? ఎందుకు కొనాలి? అసలు నాకు ఒకటే ఒక క్వశ్చన్ అండి. ఏమీ లేని దాంట్లో నేను 40,000 రూపాయలు పెట్టి ఈ రోజు నేను గజం తీసుకోవాలి అంటే ఏం పెట్టి నేను చూసి తీసుకోవాలి? చంద్రబాబు నాయుడు గారిని మీకు తెలియదా? ఒక కాన్క్లేవ్ లో అన్ని స్టేట్లకి రాజధానులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి ఏముందని అడిగితే యాంకరు లోకేష్ గారు గర్వంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్ అన్నారు. నేను అప్పుడు అనిపించింది చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఉంటే రూ. 1 భూములు ఎందుకు అమ్ముకుంటున్నారు అనిపించింది. కానీ ఆయన విజనరీ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని ఫండ్స్ వస్తే విజనరీ అనేసి ఆయన నేషనల్ టీవీ ఛానల్ మీకు ఇంకో బూత్ ఏంటో చెప్పనా? నేను ఎంబీఏలో ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ ని యాక్చువల్ గా ఎఫ్డిఐని అదర్ ఇన్వెస్టర్స్ ని ముందు తరిమి కొట్టండి అని చెప్పాను. దట్ ఈస్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద క్యాపిటల్ సిస్టమ్. ఓకే. డిడిఐని ప్రమోట్ చేయాలి. డిడిఐని వెల్కమ్ చెప్పాలి. డొమెస్టిక్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఆఫ్ ద క్యాపిటలిస్ట్. మీరు ఈక్వాలిటీ చేయాలనుకుంటున్నారా, ఇన్ఈక్వాలిటీ చేయాలనుకుంటున్నారా? వీళ్ళు క్రియేట్ చేసే సొసైటీ ఇన్ఈక్వాలిటీ అండి, ఈక్వాలిటీ కాదు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అమరావతిలో సామాన్యులు అనేవారు ఇప్పుడు నేనే ఉన్నానండి. నేను ఒక అన్ని చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. ఇప్పుడు సచివాలయంలోనో లేకపోతే హైకోర్టులోనో లేకపోతే వీళ్ళు చెప్పిన అసెంబ్లీలోనో అక్కడ ఆఫ్ రోల్ గా పనిచేసేవాడో లేకపోతే ఎంప్లాయో కామన్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ తీసుకుందాం. ఈ రోజు వరకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. అక్కడ ఒక సైట్ కొనగలుగుతాడా? దెన్ మరి ఇంకెలా అది? ఆల్రెడీ అక్కడ రైతులకు భూములు ఉన్నాయి కదా, వాళ్ళు అది కూడా నేను ఎక్కడ ఉండాలి సార్? నాకు అర్థం కాలా. సామాన్యుడిని అడగాలి సార్. ఈ ప్రశ్న నిజం చెప్పండి. సామాన్యుడు ఎవరిని అడగాలి? గవర్నమెంట్ అడగాలి. గవర్నమెంట్ ఎక్కడ ఉంది? చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన విజన్స్ లో ఉన్నారు సార్. ఎక్కడది? ఆయన విజన్స్ లో. ఎక్కడది? ఆయన విజన్స్ సార్. డ్రీమ్స్ లో ఉంటారు అమరావతిలో. మరి డ్రీమ్స్ లోకి నేను వెళ్ళలేను కదా సార్. ఇన్సెప్షన్ కూడా టెక్నాలజీ లేదు సార్. ఇంకా అలాంటి టెక్నాలజీ రాలేదు. నాకు తెలిసి మరి కొత్త టెక్నాలజీ ఏమైనా కనబెడుతున్నారో నాకు తెలియదు. మొత్తానికి నాకు ఒకటి అర్థమైంది సార్. మీరు అమరావతి రూట్ లో వెళ్ళటం పెద్ద తప్పు ఇప్పుడు మాకు. ఎందుకు? ఎందుకంటే మా గవర్నమెంట్ ని మీరు వాళ్ళ తప్పుగా మాట్లాడుతున్నారు. ఏదో విజనరీ. ఒక విషయం చెప్పండి. ఇప్పుడు వెళ్ళడం తప్పు ఏంటండి? మేము రోజు వెళ్తున్నాం, మేము సఫర్ అవుతున్నాం. పోనీ మీరేం డబ్బులు ఇవ్వండి మాకు. మేము సఫర్ అయ్యేదానికి డబ్బులు ఇస్తారా? ఇప్పుడు అలా కాదండి, మీ గవర్నమెంట్ అంటున్నారు కదా, డబ్బులు ఇవ్వండి.
ఇయ్యండి మరి ఊరికే. డెవలప్ అయితే వస్తాయి సార్. దాన్నెందుకు అడ్డుకుంటారు? నాకెందుకండి డెవలప్‌మెంట్‌లో ఎప్పుడో జరిగేది. ఈ రోజు సంగతి చెప్పండి నాకు. హ్మ్. మీరెప్పుడో ఏదో డెవలప్ చేసుకుంటే నాకెందుకు? నేను ముసలోడు అయిపోయిన తర్వాత నాకు ఫ్రూట్స్ అక్కర్లేదు. నాకు ఈ రోజు ఆకలుంది. ఈ రోజు ఫుడ్ పెట్టు. హ్మ్. పెడతావా? పెట్టవా? దట్ ఈస్ ద థింగ్ అంతే. నువ్వు ఈరోజు పెట్టకపోతే గెట్ ఔట్. ఓకే. మీ గవర్నమెంట్ ఏదో ఒకటి పెట్టుకో. నువ్వు ఈరోజు పెట్టలేకపోతే ఎళ్ళిపో. అక్కర్లేదు నాకు నువ్వు. హ్మ్. నువ్వేం నీ ఇంటి నుంచి నాకు తీసుకొచ్చి పెట్టట్లేదు. ఇది నా ఆస్తి, నా ప్రభుత్వం, నా ల్యాండ్, నేను పుట్టిన నేల, నా కోసం నిన్ను పెట్టుకున్నా నేను. నీ కోసం మేము లేము. కానీ ఏ పొలిటీషియన్ అలా ఫీల్ కాదు సార్. నా కింద ఈళ్ళంతా బానిసలే అన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు. ఈ సిస్టమ్ ఇంక మారిద్దా? మారదా? మీ ఒపీనియన్ ఏంటి? సీరియస్‌గా నేను దీన్ని ప్రతిసారి ఆలోచిస్తే ఈ పోలీసులు కూడా ఇప్పుడు మొన్న పులివెందుల ఎలక్షన్స్ సార్. గన్ను తీసి కాల్చేస్తాను నా కొడకా అని ఒకడు పోలీసులని ఆ డీఎస్పీని ఇమ్మీడియేట్‌గా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. మురళీ నాయక్ ఇమ్మీడియేట్‌లీ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయలేదు చేయాలి. సార్. వాళ్ళు గవర్నమెంట్‌కి ప్రతినిధులుగా పనిచేస్తున్నారు సార్. సార్ నాకో డౌట్ అండి. హ్మ్. కొలోనియల్ సిస్టమ్ ఆఫ్ లాస్ వద్దు అని అనుకున్నాం గదా! అవును. ఏది అందుకోసమే బీఎన్ఎస్ తీసుకొచ్చాం యెస్. గదా! బియన్స్. మరి కొలోనియల్ సిస్టమ్ ఆఫ్ పోలీస్ వ్యవస్థ మనకెందుకు? హ్మ్. ఔట్‌డేటెడ్ అంటారా? అబ్సల్యూట్‌గా కదండీ. ఇప్పుడు మీరు లానే మార్చి బిఎన్ఎస్ మార్చేసినప్పుడు అన్నాను. మరి అదే పోలీస్ సిస్టమ్ నాకెందుకు? నన్ను తిట్టే పోలీసులు నాకెందుకు? నన్ను కొట్టే పోలీసులు నాకెందుకు? నన్ను బెదిరించే పోలీసులు నాకెందుకు? నన్ను సరిగ్గా చూసుకోలేని పోలీసుల వ్యవస్థ నాకెందుకు? హ్మ్. ఆ సిస్టమ్ ఎందుకు? కలోనియల్ సిస్టమ్ వద్దనుకొని లాస్‌ని మార్చినప్పుడు హ్మ్. ఎందుకు కలోనియల్ సిస్టమ్, కలోనియల్ కన్వెన్షనల్ ప్రాక్టీస్ ఆఫ్ పోలీస్ సిస్టమ్ మనకుండాలి? మరి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మనకు కావాల్సిన ప్రొటెక్షన్ ఆఫీసర్‌ని పెట్టు. హ్మ్. పీపుల్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌ని పెట్టు. ఇన్‌స్టెడ్ ఆఫ్ థట్ పేర్లు పోలీసులు. మార్చి హ్మ్. మళ్ళీ వాళ్ళే వస్తారు కదా! వాళ్ళనొద్దు. నేను అదే అంటున్నా. ఆ! ఇలాంటి ఆరగెన్సీ ఉన్న సిస్టమ్ కాదు మాకు కావాల్సింది. ఓకే. ఫ్రెండ్లీ మైండ్ సెట్ ఉండాలి. ఓకే. కంపల్సరీగా సైకలాజికల్ ఇంటర్వ్యూలు పెట్టాల్సిందే. హ్మ్. సైకలాజికల్ ఇంటర్వ్యూలో పాస్ అయినోడే ఉండాలి. ఓకే. పబ్లిక్‌తో నువ్వు హ్యాపీ ఫ్రెండ్లీ మూవ్‌మెంట్ లేకపోతే హ్మ్. పబ్లిక్ ఎలా బిలీవ్ చేసి హ్యాపీగా ఉంటది? హ్మ్. మనం పీస్ అండ్ లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ అంటారు. పబ్లిక్ ఆర్డర్ అంటే అర్థం తెలుసా? ఈళ్ళకి అసలకి నాకు అర్థం కాలే. చెప్పండి. తెలుసా? హ్మ్. నువ్వు పబ్లిక్‌ని పీస్ అండ్ ట్రింక్వాలిటీగా ఉంచడమే పబ్లిక్ ఆర్డర్. పబ్లిక్ ఆర్డర్. నువ్వే మొత్తం పబ్లిక్‌ని డిస్టర్బ్ చేసి పడదొప్పుతున్నావు. ఇంకెక్కడ? ఇంకెక్కడంటారా? ఇంకెక్కడండి నాకు అర్థం కాలేదు. హ్మ్. హ్మ్. కరెక్టే. ఇంకెక్కడ నాకు అర్థం కాలేదు. పోలీస్ ఫ్రెండ్లీ యాక్ట్ ఏం పోలీసింగ్ చెప్తుంది? అనేది అసలు ఆంధ్రప్రదేశ్‌లో లేనే లేదు సార్. అసలు పోలీస్ యాక్ట్ ఏం చెప్తుంది? హ్మ్. పోలీస్ యాక్ట్‌లో నీకు పవర్ ఇచ్చిందా తిట్టమని? కొడతానికి, తిడతానికి, యారగెంట్‌గా ఉండటానికి, కస్టోడియల్ టార్చర్ దేనికి పర్మిషన్ లేదు. దేనికి? అసలు నేను జెస్చర్‌తో నిన్ను అబ్యూజ్ చేసినా కూడా యూ ఆర్ పనిషబుల్. కానీ ఈ వర్కౌట్ కావట్లేదు సార్ మీరు చెప్తున్నారు గానీ. మీలాంటి లాయర్‌లు ఎన్ని కేసులు ఇటువంటివి మీ దగ్గరకొచ్చుంటాయి? మీరే సలహాలు ఇస్తారు? ఆ ఎస్ఐ, సిఐ నన్ను తిట్టాడంటే మీరేం చెప్తారు చెప్పండి నాకు? సీ మీరు నా హిస్టరీ ఒకసారి తీసుకుంటే హ్మ్. నేను డీల్ చేసినవన్నీ హ్మ్. ఏ ఆఫీ నేను అంటే ఓపెన్‌గా మీకు ఒక విషయం చెప్తాను. నాకు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చాలా మంది పరిచయాలు, ఫ్రెండ్స్ ఉన్నారు. పరిచయాలంటే ఇది నార్మల్ కాదు. ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు తెలిసినంత సర్కిల్‌లో ప్రతి ఒక్కరు గూడా స్ట్రగుల్స్ పడేవాళ్ళున్నారు. సీరియస్‌గా పనిచేసే వాళ్ళున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లో ఉన్నవాళ్ళు గూడా ఉన్నారు. ఐ నెవర్ యూజ్ అన్ అట్టర్ వర్డ్ ఆఫ్ టువర్డ్స్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్‌మెంట్. నేను ఎంపథీ‌ని చూపిస్తాను వాళ్ళకి. పోలీస్ వాళ్ళు ఎంత పెయిన్ ఫీల్ అవుతారో తెలుసా మీకు? పాపం వాళ్ళ మెన్ మిషనరీ ఎంత ఫ్యామిలీసే సార్ కామన్ పర్సన్సే కదా! ఏవండీ నాకు తెలుసండి. ఎంతమంది నా ఫ్రెండ్స్ సీఏలు ఉన్నవాళ్ళు, ఎస్ఐలు ఉన్నవాళ్ళు. వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తూ డ్యూటీలు చేసిన పరిస్థితులు ఉన్నాయి తెలుసా మీకు? ఉంటారులే సార్. చాలా మంది ఉన్నారు. రియల్లీ ఐ యామ్ వెరీ పెయిన్‌ఫుల్. నాకు హ్మ్. తెలుసు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ మీ మీ నా మీ నా నా అదే కదా! మీరు క్లోజెస్ట్ అటువైపు ఫ్రెండ్స్ రోజు రోజు మీరు రోజు పడుతూ మాతో ఉంటారు. కలుస్తుంటాం, ఉంటారు. మాట్లాడుతుంటాం. ఎంతో మంది మా దగ్గరికి వస్తుంటారు. ఫ్రెండ్స్ హ్మ్. కలుస్తుంటాం. నేనేమంటానంటే కొంతమంది ఉన్నారు. బట్ వాళ్ళ వల్ల ఏమైపోతుందంటే మిగతా అందరికి ఎఫెక్ట్ పడుతుంది. హ్మ్. బాస్ మీరందరూ ఒక సిస్టమ్. సొసైటీ ఒక సిస్టమ్. హ్మ్. మీరిద్దరు కలిస్తేనే మనమిద్దరం కలిస్తేనే సిస్టమ్ మంచిగా నడుస్తది. హ్మ్. పొలిటీషియన్ అనేవాడు వస్తాడు, పోతాడు. వాడి గురించి మనిద్దరం కొట్టుకోవడం ఏంటి? నాన్‌సెన్స్ హ్మ్. కాకపోతే. అది ఎందుకు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు? ప్రెషర్ ఉంటది సార్ పైనుంచి. నేను అదే అంటున్నా. ఎంత ప్రెషర్ ఉన్నా హ్మ్. ఐ అప్రిషియేట్ వన్ ఆఫీసర్ హ్మ్. ఒక సీఐ ఆయన నాకు తెలిసిన పర్సనే. అతన్ని సస్పెండ్ చేస్తే ఛాలెంజ్ చేసి అతను మళ్ళీ అతను ఎక్కడ పోస్టింగ్ కావాలో అక్కడ ఏయించుకున్నాడు కోర్ట్ ద్వారా. అబ్బా! భయపడలేదు ఎవరిని. అట్టర్ కేర్. అట్లాంటోళ్ళు కావాలి సార్ నిజం చెప్పాలంటే. ఏమనంటారు నువ్వు చేస్తే చేయలేకపోతే లేదు. ఐ హ్మ్. విల్ గో టు ద కోర్ట్. నా డ్యూటీ నేను చేస్తా అని చెప్పేసని. గ్రేట్ సార్. ఎవరో కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా ఫ్రెండ్స్ అయితే సీఏలు ఎంతో మంది. ఇప్పుడు లిక్కర్ కేస్ ఒకటి నడుస్తుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్రేమ్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి అధికారులని అందరిని కూడా సిట్ అధికారులు విచారిస్తూ కస్టడీకి తరలిస్తూ మిథున్ రెడ్డితో సహా అందరిని తీసుకెళ్లారు. అంతకు ముందే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి లిక్కర్ కేసు ఎందుకు కోర్టు దానికి సంబంధించి ముందుకు వెళ్తలేదు? నేను ఒక క్వెషన్ చెప్పనా? అది హ్మ్. ఎవరు అడగాలి?
ఎవరు లాయర్స్ అడగాలి. అది ఏమని అడగాలి? ఆల్రెడీ స్టేట్ చీఫ్ మినిస్టర్ మీద సేమ్ అలిగేషన్స్ ఉన్న కేసు పక్కన పెట్టి ఈ కేసుకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినంత నెసెసిటీ ఎందుకు వచ్చింది? ఆర్టికల్ 14 ఎందుకు వైలేట్ చేస్తున్నారని చెప్పి ఎవరు అడగాలి? ఎవరు అడగాలి చెప్పండి? అది ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, ఎవరైతే కోర్టులో వాదిస్తున్నారో వాళ్ళు అడగాలండి. ఎందుకంటే ఇన్ఈక్వాలిటీ కాదు, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అని ఎందుకంటారు? దిస్ ఫెయిర్ ఇట్ ఇస్ నాట్ అ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్, బయాస్డ్ ఇన్వెస్టిగేషన్. అవును. నువ్వు ఆల్రెడీ నీ కేసు ఇప్పుడు కేసులో కూడా 1, 2, 3 సీరియల్స్ ఉంటాయి కదా. నువ్వు చెప్పే ప్రకారమే అంటే నువ్వు కేసుని బట్టి ఇంపార్టెన్స్ ఇస్తావా? అంటే అధికారంలో ఉన్న వాళ్ళని బట్టి ఇంపార్టెన్స్. మరి అలాంటప్పుడు అది అన్ఫేర్ కదా. అన్ఫేర్ అని మరి ఎవరు అడగాలి? ఆర్టికల్ 14 వైలేషనే కదా. మరి దాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా ఎవరు చెప్తారు? వాళ్ళు చెప్పాలి. ఎవరు సార్ వాళ్ళంటే? ఇప్పుడు ఎవరైతే సఫర్ అవుతున్నారో దే హ్యావ్ టు కమ్ బిఫోర్ ద మీడియా, దే హ్యావ్ టు సే దట్, అండ్ దట్ పీపుల్ హ్యాస్ టు గో టు ద కోర్ట్ అండ్ దే హ్యావ్ టు రైజ్ దిస్ క్వశ్చన్. Why these people are very interested and eager to investigate the matter only is this. Why? Is it not a selective application of law? Is it not a selective application of investigation? Is it not a selective of supporting of biased a one person? Definitely. If these the people are eligible or competent to do the investigation, No, never. then how this investigation is fair and maintainable? That is nothing but a violation of the Article 21 and Article 14. రెండు లైఫ్ అండ్ లిబర్టీ అంటే ఒకటే కాదండి. ఫెయిర్ ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో బి ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద Article 21. ఈవెన్ అక్యూజ్డ్ హ్యావ్ ఎ రైట్ సీక్ ఎ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. తెలుసా మీకు అది? అక్యూజ్డ్ హ్యావ్ ఎ రైట్ to seek a proper investigation officer if the investigation officer is not doing a genuine investigation, if he is biased. సార్ ఒకటి నాకు రెగ్యులర్ గా ఉండే క్వశ్చన్ ఏంటంటే అసలు రిమాండ్ కి ఎందుకు ఇస్తారు? అసలు నేను మీ క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇంకో పెద్ద పిచ్చ కామెడీ ఏంటంటే నాకు అర్థం కానీ ఇప్పుడు కూడా ఐ డోంట్ నో దెన్ మరి ఎల్డర్స్ అందరూ ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఒకప్పుడు అంటే ఇట్స్ నీడెడ్ అండి. ఎందుకు రిమాండ్ చేసేవాళ్ళు అంటే బేసికలీ మనిషిని పట్టుకోవడం అప్పట్లో కష్టం. ఈరోజు ఫింగర్ టిప్స్ లో కదా పట్టుకుంటారు. ఈరోజు ఫింగర్ టిప్ పట్టుకునే సందర్భాలలో, ఇలాంటి సందర్భాలలో కూడా ఇంకా ప్రతి దానికి మీరు అరెస్ట్లు చేసుకుంటూ పోతున్నారంటే సొసైటీని ఏ టైప్ ఆఫ్ సొసైటీని క్రియేట్ చేయాలనుకుంటున్నారు? మాట్లాడితే పీస్ అండ్ ట్రింక్వాలిటీ సొసైటీలో ఉండాలనుకుంటున్నారు. రియల్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్, రియల్లీ వీఆర్ సీయింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ సొసైటీ నౌ. సొసైటీ ఎలా బిల్డ్ అవుతుంది పీస్ అండ్ ట్రింక్వాలిటీ? ఇఫ్ యూర్ సైకలాజికల్, ఆంథ్రోపాలజికల్, ఇఫ్ యూర్ నాట్ ఫిట్ ఆర్ యూర్ నాట్ వెల్, దెన్ హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ మ్యాన్? ప్రొహిబిషన్ ఆఫీసర్ అని ఒకతను ఉంటాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళ యొక్క కాంటాక్ట్ ని అతను రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత జడ్జ్మెంట్స్ ఇవ్వాలి. ఏ కోర్టులో ఆ జడ్జ్మెంట్ ఆ ప్రొసీజర్ జరుగుతుంది చెప్పండి? నాన్ కేవాసి జడ్జ్మెంట్ ఎక్కడ రాస్తారు కానీ నిజంగా అప్లికేషన్ చేశారా? దాని రిపోర్ట్ ఫైల్ చేశారా? నో. ఎన్ని జడ్జ్మెంట్లు లేవు? ట్రయల్ కోర్టులో నడిచే ప్రతి జడ్జ్మెంట్లు అవే. నువ్వు ఎప్పుడైనా ఒక వ్యక్తికి నువ్వు ఛాన్స్, ఆపర్చునిటీ ఇవ్వనప్పుడు, ఇప్పుడు క్షణిక ఆవేశాలలో చేసే థింగ్స్ ఎన్నో ఉంటాయి. నువ్వు అలాంటి వ్యక్తిని నువ్వు పనిష్ చేసేసావు అనుకో, అడ్మానిష్ చేయాలి ఫస్ట్. అడ్మానిష్ చేస్తే అతను మార్పు ఉందా లేదా అని తెలుస్తుంది. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అతని మొత్తం బిహేవియర్ అంతా ఉంటది, చూసుకోవాలి. యాంటీ ఇన్సిడెంట్స్ చూసుకోవాలి. ఇంకోటి, ఇప్పుడు యాంటీ ఇన్సిడెంట్స్ అంటే అతను చేసే యాంటీ ఇన్సిడెంట్స్ వేరు, క్రియేటెడ్ యాంటీ ఇన్సిడెంట్స్ వేరు. ఇక్కడ రెండు ఉన్నాయి. మళ్ళీ క్రియేటెడ్ యాంటీ ఇన్సిడెంట్స్ ఏంటో తెలుసా? పోలీసులు వాళ్ళ మీద తప్పుడుగా పెట్టే కేసులు. ఓకే, అంటే ఇప్పుడు 11,12 కోట్లు దొరికినాయి అనేసి. నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నేను ఒక కేసు డీల్ చేస్తున్నా. రాజకేష్ రెడ్డిది 12 కోట్లు. నేను ఒక కేసు డీల్ చేస్తున్నా. పోలీస్ వాళ్ళే గాంజాకి సంబంధించిన కేసుల్లో అమాయకుల్ని ఎప్పుడో వాళ్ళ మీద ఫస్ట్ కేసు కూడా అది నిజంగా చెప్పాలంటే అమాయక కేసు అని అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ మోడ్ ఆఫ్ అప్రెంటిస్ అలా ఉన్నాయి కాబట్టి. కార్లు వీళ్ళే కొంటారు, మొబైల్ ఫోన్ మారుతి 800 స్టోరీ. yes ఓకే, రైట్, చెప్పండి సార్. దాని తర్వాత వీళ్ళే ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలో ప్లాన్ చేస్తారు. సిమ్ కార్డులు ఎలా ఏ సిమ్ కార్డులో తీసుకోవాలో వాళ్ళే చెప్తారు. ఏ టవర్ నుంచి ఫోన్లు చేయాలో వాళ్ళే చెప్తారు. దానికి ఎస్పీ ఏం డైరెక్షన్స్ ఇస్తారు, ఆ డైరెక్షన్ ఫాలో అవ్వాలంటారు. అడిషనల్ ఎస్పీ డైరెక్షన్ ఫాలో అవ్వాలంటారు. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ రాలేదు, వెయిట్ చేయమంటారు. క్రైమ్ ని మొత్తం వీళ్ళే క్రియేట్ చేస్తున్నారండి పోలీసులు. దెన్ ఈ డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి సార్. పాపం అమాయకుల్ని ఐదుగురిని మారుతి 800 కుక్కి, అందులోనే ఎన్ని కేసులు సార్? అది ఒక కేసు, ఒకటే ఎఫ్ఐఆర్ లో అంత. ఇది గాంజా ఎన్ని కేసులు? గాంజా కిలో సంథింగ్ 20. అసలు అట్టర్ ఒక బిస్కెట్ ఏంటంటే ఆ కేసులో పెడలర్స్ ఎవరు? జనరల్ గా గాంజా అమ్మే వాళ్ళు పెడలర్స్ అంటాం. ఇక్కడ వీళ్ళే పెడలర్స్ గా మారిపోయారు. ఇది ఎక్కడి? నన్ను అడిగితే ఇండియన్ గవర్నమెంట్ దీని మీద సుమోటోగా తీసుకొని ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం అన్ని పోలీస్ స్టేషన్స్ లో ఒకసారి ఓపెన్ ఇన్వెస్టిగేషన్ చేసి క్లీన్అప్ చేస్తే కానీ దీనికి ఒక సొల్యూషన్ రాదు. ఎక్కడెక్కడ బెటర్ మనకు తెలియదు కదా ఇల్లు. లేకపోతే ఎలా వస్తుంది అంటే
స్టిల్ కంటిన్యూ. కంటిన్యూ. స్టిల్ కంటిన్యూ. ఇంకా టైమ్ ఉంది ఆ కేస్‌కి ఇంకా. ఓకే. ఓకే. దిస్ కేస్ ఈస్ గోయింగ్ ఆన్. కానీ నాకు ఆ స్టోరీ విన్నప్పుడు వాట్ ఎ వెరీ షాక్. సినిమాటిక్ సార్. సినిమాటిక్. వెరీ సినిమాటిక్. ఏది మన 'దృశ్యం' సినిమా చూసినట్టుగా యెస్, ఉంటది. ఎగ్జాక్ట్‌లీ. కదా! ఆ! వెరీ గుడ్. ఇంకా అది రన్నింగ్ అవుతుందా? యెస్, ఇట్స్ సార్ రన్నింగ్. ఒకటి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. తన పైన ఒక కేస్ అయింది. వాళ్ళ హస్బెండ్‌తో పోలీస్ స్టేషన్‌కి వెళ్తే, చీపురుపల్లి అనే ఒక పోలీస్ స్టేషన్‌కి వెళ్తే, అక్కడ ఎవరైతే కేస్ పెట్టారో ఆ వ్యక్తి వచ్చి వాళ్ళ హస్బెండ్ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి. తనని ఇష్టానుసారంగా బూతులు తిట్టాడు. వీళ్ళు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేస్ పెట్టారు. దాని గురించి అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. దాని గురించి ఆ కేస్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఏమి తెలియవు. మొత్తం ఒక రకంగా వెళ్తుంది. ఇప్పుడు నాకు తెలిసి 3 నెల్లో, 4 నెల్లో అవుతుంది. కనీసం ఒక్క ఇంప్రూవ్‌మెంట్ కూడా లేదు. ఏంటి అలా ఉంటుందా? బేసికల్‌గా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏమైనా పెడితే ఇమ్మీడియేట్ యాక్షన్ ఉంటదంటారు కదా! నేను ఒక విషయం చెప్పానండి. ఇప్పట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసెస్‌లలో అంత వెయిటేజ్ లేదండి. ఓకే. ఎందుకంటే మిస్‌యూజ్ ఎక్కువ అయిపోవడం వల్ల దాని మీద అంత హ్మ్. సీరియస్‌నెస్ లేదు. ఓకే. ఒకప్పుడు అట్రాసిటీ జరుగుతోందని చెప్పేసి ఆ యాక్ట్‌ని తీసుకొచ్చారు. హ్మ్. బట్ ఆ అట్రాసిటీ యాక్ట్‌ని కంప్లీట్‌గా మిస్‌యూజ్ అయిపోయారు. ఓకే. సో దానివల్ల దాని మీద 498 పెద్ద లాగా. అది కూడా పెద్ద వెయిటేజ్ లేదు ఈరోజు. హ్మ్. అట్రాసిటీ ఎవరు చేసుకుంటున్నారా అంటే ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళే అట్రాసిటీ చేసుకుంటున్నారు. యాహ్! యూజ్ ఏముంది చెప్పండి ఇంకా. హ్మ్. ఆ చట్టం తీసుకొచ్చిన చట్టం యొక్క ట్రూ స్పిరిట్‌ని ఈరోజు ఇంప్లిమెంట్ చేసుకోలేని పరిస్థితికి చేసుకోలేకపోతున్నారు. తెచ్చేసుకున్నారు. హ్మ్. సో దట్స్ వై టుడే ఈస్ వెరీ హ్మ్. నార్మల్ థింగ్. నార్మల్ థింగ్. ఒక సీరియస్‌గా. సెక్షన్ ఉంది కాబట్టి హ్మ్. దట్ సెక్షన్ హాస్ టు బి మ్యాండేటరీ పాసింగ్ ఆఫ్ ఎనీ ఆర్డర్ యూ హావ్ టు ఇంటిమేట్ ద విక్టిమ్. అంతకు మించి ఏం లేదు. విక్టిమ్ ఇంటిమేట్ చేసినా ఏముంది, ఎండ్ ఆఫ్ ద డే ఆర్డర్ పాస్ చేయాలి. హ్మ్. యూజ్‌లెస్ ఇంక నన్నడిగితే. ఆ స్టాట్యూట్ చాలా మంది ఏమంటారంటే చట్టాన్ని మీరు ఇలా మాట్లాడతారా? చట్టాలను ఉల్లంఘిస్తారా? చట్టాల గురించి మీరు ఇట్లా చేస్తారంటే, బాస్ మీరందరూ తెలుసుకోండి. హ్మ్. చట్టంలో వైరస్ ఉంది. చట్టం సరిగ్గా లేదన్నప్పుడు డెఫినిట్‌గా ప్రతి ఒక్కరు మాట్లాడొచ్చు. హ్మ్. చట్టాలు కొత్త కొత్తవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆ సర్కమ్‌స్టాన్సెస్‌ని బేస్ చేసుకొని చట్టాలు క్రియేట్ అవ్వాలి తప్ప, ఉన్న మూస పద్ధతి చట్టాలనే మనం ఫాలో అవ్వాలనుకుంటే ఇంక మనంత బ్రెయిన్‌లెస్ ఎవరుండరు. హ్మ్. ఇప్పుడు కలోనియల్ సిస్టమ్‌ని తీసేసి, ఐపీసీని తీసేసి, సీఆర్‌పీసీని తీసేసి బీఎన్ఎస్ఎస్ తీసుకురాలా? హ్మ్. అలానే ఆ ఇన్‌స్టిట్యూషన్స్ పనికిరానప్పుడు తీసేయండి. హ్మ్. ఎవడొద్దంటున్నాడు? కరెక్టే కదా! ఎవరైనా వద్దన్నారా? ఇట్స్ వాలిడ్ పాయింట్. దెన్ అందుకే ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ ఆచరించి లా చూపిస్తున్నారు అండ్ ఆర్డర్ కాబట్టి. సిస్టమ్‌లో హ్మ్. 3 సిస్టమ్‌ని తయారు చేయండి. హ్మ్. పబ్లిక్ ఆర్డర్ సిస్టమ్‌ని సెపరేట్ చేయండి. ఎల్&ఓ సిస్టమ్‌ని సెపరేట్ చేయండి. హ్మ్. ఇన్వెస్టిగేషన్ సిస్టమ్‌ని సెపరేట్ చేయండి. ఎవరొద్దంటున్నారు? సెపరేట్ చేసి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయండి. హ్మ్. ఎవరైనా వద్దన్నారా? ఎంప్లాయ్‌మెంట్స్‌ని ఎవరొద్దంటున్నారు? క్రియేట్ చేస్తా అంటే? బెటర్ ఫ్యూచర్, బెటర్ జడ్జ్‌మెంట్ దొరుకుతుందంటే ఎవరొద్దంటారు? దెన్ ప్రజల కోసమే అన్న విషయాన్ని అందరూ మర్చిపోయారు సార్. మీరు కొంతమంది సీ ఎవరో బేసికల్‌గా ఎందుకు ఈ రాజ్యాంగం, ఎందుకు ఈ డెమోక్రసీ అంటే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అని అంటాం. ఎక్కడ ఫర్ ఉంది? ఎక్కడ బై ఉంది? ఎక్కడ టు ఉంది? నాకు చెప్పండి ఇది. హ్మ్. హ్మ్. యెస్, ఫర్ ద పీపుల్ ఉంది. ఫర్ దట్ పీపుల్ ఉంది. ఫర్ దట్ పీపుల్ ఓన్లీ. దట్ పీపుల్ ఉంది. ఓకే. బై ద పీపుల్ ఉంది. హ్మ్. బై 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 దట్ బై ద పీపుల్. పీపుల్. బై ద పీపుల్. బై దట్ పీపుల్. ఓకే. 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 ఆ! బై దట్ బై పీపుల్. దట్ పీపుల్. ఆ! టు ద పీపుల్ ఉంది. హ్మ్. టు దట్ పీపుల్. టు దట్ పీపుల్ ఓన్లీ. ఓన్లీ దట్ పీపుల్ ఓన్లీ. సో ఫర్ ద పీపుల్, హ్మ్. బై ద బై ద పీపుల్, పీపుల్. టు ద టు పీపుల్. ద పీపుల్. ఆర్ మూడిట్లో కూడా వచ్చేసిందిగా. జడ్జ్‌మెంట్ వచ్చేసింది 2 విధాల. ఒక విధమే కంటిన్యూ అవుతుంది. అయిపోయింది. ఇప్పుడు మనుషుల రూపంలో దేవుని విగ్రహాలు పెట్టొచ్చా అంటే పెట్టకూడదు అంటూ బీసీవై పార్టీకి చెందినటువంటి బోడే రామచంద్ర యాదవ్ ఆయన అపోజ్ చేయటం జరిగింది. తెక్కెళ్ళపాడు అనే గ్రామంలో. టీడీపీ వారంతేమో విగ్రహం పెడతామని, ఈయనేమో విగ్రహం పెడితే మా వాళ్ళంతా వచ్చి యాదవులంతా వచ్చి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేసేస్తామని ఇలా జరుగుతుంది. ఏంటంటారు? అకార్డింగ్ టు హ్మ్, మీరు లాయర్‌గా ఏం చెప్తారు? ఇది కోర్ట్ అంటే అనుమతిస్తదా? ఒకటండి. ఆల్రెడీ తెలంగాణలో జరిగింది కదా! ఖమ్మంలో. హ్మ్. కోర్ట్ ఆల్రెడీ అలాంటి దాన్ని చేయాలి. ఇచ్చేయండి అని చెప్పేసి చెప్పింది. సో, ఎన్టీ రామారావు విగ్రహం పెట్టుకోండి. హ్మ్. ఒక దేవుడి సెంటిమెంట్ అనేది అందరికి సంబంధించింది. అవును. యూ కాంట్ ఇన్సల్ట్. ఓహ్! అది ఇన్సల్ట్‌గా ఫీల్ అవుతారు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫీల్ అవుతున్నారు గదా! దెన్ ఇంకా అలాంటప్పుడు ఇప్పుడు యాదవులకు సంబంధించిన వాళ్ళందరూ అగైనెస్ట్ అవుతున్నారు. ఎందుకు? యాదవులు అంటేనే బేసికల్‌గా కృష్ణుడికి సంబంధించిన సంతతికి చెందిన వాళ్ళని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక వ్యక్తి దీంట్లో ఎలా పెడతారనేది వాళ్ళు క్వెషన్ చేస్తున్నారు గదా! హ్మ్. యూ కెనాట్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ఎ న్యూసెన్స్. యూ కెనాట్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ డిజార్డర్. హ్మ్. అనే పబ్లిక్ డిజార్డర్. నువ్వు చేయడానికి లేదు. సో, డెఫినిట్‌గా వాళ్ళు రైజ్ చేస్తారు. వాళ్ళకున్న హక్కది. నువ్వు కావాలనుకుంటే ఎన్టీ రామారావుది పెట్టుకో. హ్మ్. ఎన్టీ రామారావు స్వచ్ఛంగా పెట్టుకో. పెట్టుకో. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విగ్రహాలు పెట్టాలంటే పర్మిషన్ ఉండాలి. హ్మ్. ఉన్నాయా? పర్మిషన్స్ లేకుండా ఎలా పెడుతున్నారు? మరి కలెక్టర్ ఏం చేస్తున్నాడు? హ్మ్. ఎవరు పర్మిషన్ ఇచ్చారు?
కలెక్టర్ అంటే నాకు గుర్తొచ్చింది సార్. మొన్న పులివెందులో జరిగిన ఎలక్షన్‌లో దొంగ ఓట్లేస్తుంటే ఎలా కలెక్టర్ గారు ఇలా చేతిలో చేతులు పట్టుకొని నిలబడ్డారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడ్రెస్ చేశారు. మరి కలెక్టర్లంతా ఏం చేస్తున్నారంటారు? అంటే దొంగ ఓట్లేస్తుంటే ఏం చేస్తున్నారు? ఇట్లా విగ్రహాలు పెడుతుంటే ఏం చేస్తున్నారు? 2011లో 11 ఆ టైంలో కూడా 10-11 మధ్యలో నేను కూడా సివిల్ ఆస్పిరెంట్. హ్మ్. బట్ అది అదృష్టమా, దురదృష్టమా అని పక్కన పెడితే ఐ ఫీల్ దట్ నేను సివిల్ సర్వెంట్ అవ్వకపోవడమే నా అదృష్టం అని నేను భావిస్తున్నా. ఓకే. ఆ! బికాజ్ స్లేవరీ చేసుకోవడం కోసం ఐఏఎస్ క్వాలిఫై అవ్వడం ఎందుకు? ఐపీఎస్ అవ్వడం ఎందుకండి? నాకు అర్థం కాలా. భారీ డైలాగ్ సార్ ఇదైతే. స్లేవరీ చేస్తున్నారు వాళ్ళంతా. అబ్సల్యూట్‌గా అండి. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళందరూ ఆఫీసర్‌లు ఏం మాట్లాడుతున్నారు? రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆ! వాళ్ళ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ వాళ్ళు చెప్తున్నారు గదా! హ్మ్. వాళ్ళు పాపం సిస్టమ్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పలేరు. దే వాంట్ దట్ కైండ్ ఆఫ్ ఎ లావిష్‌నెస్ కాబట్టి. వాట్ దే ఫీలింగ్ దట్ అదేదో పెద్ద హోదా అని అనుకుంటున్నారు. బాస్ యువర్ సర్వెంట్ యువర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వెంట్స్. సర్వీసెస్‌లో ఏదైతే ఉందో సర్వెంట్ అనేది ఉంటదక్కడ. పబ్లిక్ సర్వీస్. సో, పబ్లిక్ సర్వీస్ అని వి ఆర్ పేయింగ్ యూ. యూ ఆర్ నాట్ ఎ బాస్ ఫర్ us. You are a person who is just to implement or execute that rule or order. ఓకే. Nothing else, nothing more, nothing anything. గతంలో మీ పైన ఇలా మాట్లాడుతూ ఉన్నందుకు, వాస్తవాలు చెప్తున్నందుకు అటాక్ జరిగింది కదా! అవును, జరుగుతుంది, కామన్ అది. ఎన్ని సార్లు జరిగింది? ఒకసారి జరిగింది. మళ్ళీ ఇంకోసారి జరుగుతదంటారా? జరిగితే ఇప్పుడు చట్టం మాకు తెలిసినప్పుడు మమ్మల్ని మేము ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో మాకు తెలియదు. ఇట్స్ వెరీ సింపుల్. సెల్ఫ్ డిఫెన్స్ నేను డెఫినెట్‌గా తీసుకుంటా. ఓకే. ఐ విల్ అది టేక్ మై ఇంపార్టెంట్. డెఫినెట్‌గా హ్మ్. నా మీద ఎవరన్నా అటాక్ వస్తే సెల్ఫ్ డిఫెన్స్ నేను బరాబర్ తీసుకుంటా. హ్మ్. సెల్ఫ్ డిఫెన్స్‌లో జనరల్ ఎగ్జంప్షన్స్ నాకు చాలా ఉన్నాయి. ఐ విల్ టేక్ మై జనరల్ ఎగ్జంప్షన్స్. ఓకే. ఎందుకు చేయను? ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఒకడు నన్ను దాడి చేసినప్పుడు నేను డెఫినెట్‌గా వాయిస్తాను నేను. నేను ఎందుకు కామ్‌గా కూర్చుంటాను? నేను నీ దగ్గరికి రాలా, నేను నిన్ను కొట్టలా, నేను అట్లాంటి అబ్యూజెస్ నేను చెయ్యను. నేను ఇప్పుడు దాకా నాకు తెలిసి నేను ఎవరిని అబ్యూజ్ చేయలేదు. అండ్ ఎవరిని నేను జస్టర్‌ని కూడా ఇది చేయలేదు. రీసెంట్‌గా మళ్ళీ మీ క్లయింట్ మీ క్లయింట్ కాదు. రామ్ గోపాల్ వర్మ గారిని మళ్ళీ పిలిచినట్టున్నారు కదా! అది కామన్ అండి. పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బేసికల్‌గా ఏంటంటే ఇప్పుడు ఇన్‌లాజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువైపోయాయి. హ్మ్. ఇన్‌లాజికల్ ఇన్వెస్టిగేషన్స్, కారణం ఎవరంటారు? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఎవరికి పొలిటీషియన్స్‌కా? నో. లాయర్స్‌కా? పోలీస్ డిపార్ట్‌మెంట్. పోలీస్ నేను చాలా సందర్భాలలో నాకు సంబంధించినప్పుడు నేను చాలా ఆర్గ్యూలు కూడా చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి ప్రాపర్ ట్రైనింగ్ చాలా అవసరం. మళ్ళీ అరే ఎవ్రీ టైమ్ కావాలంటే అసలు లేదండి. మీరు హ్మ్. ఆర్‌టీఏ పెట్టి అడగండి ఎన్ని ట్రైనింగ్స్ ఇచ్చారు ఒక్కొక్కరికి నన్ను అడగండి. ట్రైనింగ్ అకాడమీ ఎందుకు ఉంది చెప్పండి నాకు. ట్రైనింగ్ ఇవ్వడానికి. మరి ఉంది అసలు ఎన్ని ఇచ్చారు చెప్పండి నాకు. హ్మ్. ఇవ్వట్లేదంటారైతే. నేను అదే అంటున్నా అండి. ఎవ్రీ 6 మంత్స్‌కి పంపించండి. ఎవరీ 6 మంత్స్‌కి వెళ్తారు సార్. ఎక్కడండి మరి యూజ్ ఏంటి నాకు అర్థం కాలే. ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఎగ్జామ్ పెట్టండి. అంటే నేను మొన్న మాకు నేను ఒక ఎగ్జామ్ పెడుతున్నారా ట్రైనింగ్ ఇచ్చాక? ఫిజికల్ టెస్ట్ కాదండి. ఫిజికల్ టెస్ట్ అని చెప్పండి, లేకపోతే రైటింగ్ అని చెప్పండి. ఇప్పుడు చట్టం ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా మీరు. వాళ్ళకి ఎగ్జామ్ పెడుతున్నారా? పోనీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెడుతున్నారా? పీరియాడికల్ ఎందుకు పెట్టట్లేదు? నువ్వు అది పెట్టకపోవడం వల్ల అతనికి లా వస్తుందో లేదో తెలియకపోవడం వల్ల, అతనికి తెలియకపోవడం వల్ల చాలా మంది యొక్క జీవితాలు నష్టపోతున్నాయి. రైట్స్ ఇన్ఫ్రింజ్మెంట్స్ అవుతున్నాయి. కానిస్టేబుల్స్ లాకైతే ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. వెరీ ర్యాష్ ఉంటారు సార్ కొంతమంది. వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వండి. సైకలాజికల్ ట్రైనింగ్స్ ఇవ్వండి. ఆంథ్రోపాలజికల్ ట్రైనింగ్స్ ఇవ్వండి. వాళ్ళకి ప్రాపర్ ఒక రెస్పెక్ట్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఆఫీసర్స్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్ల అది వాళ్ళు నేర్చుకొని పబ్లిక్ మీద యూజ్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్. నేను వాళ్ళ మిస్టేక్ అని నేను చెప్పను. మీకు ట్రైనింగ్ పీరియడ్‌లో ఒబే ఆఫ్ ద సుపీరియర్ ఆర్డర్స్ అంటారు. వాట్ ఈస్ టు ఒబే, వాట్ ఈస్ నాట్ టు ఒబే అనేది కూడా చూపించాలి, నేర్పించాలి. ఓకే. హౌ టు డీల్ విత్ ద పీపుల్ అనేది కూడా చూపించాలి. మీరు హౌ టు డీల్ విత్ ద పీపుల్ అనేది మీరు ఏం నేర్పిస్తున్నారు? పబ్లిక్‌ని తిట్టమని నేర్పిస్తున్నారా? పబ్లిక్‌ని అబ్యూజ్ చేయమని నేర్పిస్తున్నారా? పబ్లిక్ గన్నులు పబ్లిక్ ఎవరైనా మీకు మీ పోలీస్ స్టేషన్‌లోకి వెళ్తే వాళ్ళని మీరు క్రిటిసైజ్ చేయమని చెప్పి నేర్పిస్తున్నారా? అంటే కాదు సార్. బేసికల్‌గా మొన్న దట్ ఈస్ వాట్ ట్రైనింగ్ ఈస్ ఇంపార్టెంట్. నేను వాళ్ళని తప్పని నేను చెప్పను. వాళ్ళకి తెలియకపోవడం వల్ల. అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. తెలియకపోవడం వల్లనే అచ్చెన్నాయుడు పచ్చపిల్లలు తీసుకొనెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కూర్చోండి చేరేసి టీ ఇస్తారని చెప్పారా? అది తెలియకపోవడం వల్ల నిన్నటికి నిన్న స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు గారు పోలీసులు చాలా దారుణంగా తిట్టారు. ఏమని తిట్టారంటే నేను ఇక్కడ చెప్పలేను. మీరు ఒకవేళ వినుంటే దానికి కూడా సమాధానం. ఏమంటే మీకు ఇంకో క్వశ్చన్ చెప్పనా? ఫస్ట్ పొలిటీషియన్స్ ఎవరైతే అబ్యూజ్ మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టి లోపల వేయట్లేదు మీరు? అని వేస్తున్నారు వైసీపీ వాళ్ళని. వైసీపీ వాళ్ళని కాదండి. ప్రెజెంట్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళని అబ్యూజ్ మాట్లాడితే వాళ్ళ మీద పెట్టండి మా బాస్. గవర్నమెంట్‌లోనే ఇప్పుడు మమ్మల్ని వేస్తారు. అరే అవును బాస్, మరి మిమ్మల్ని చూసి కదా ప్రజలు నేర్చుకుంటున్నారు. నేను ఓపెన్ గా ఒకటే చెప్తున్నా. ఐఎమ్ అపీలింగ్ టు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. మీరు అబ్యూజ్ ఎక్కడ నేర్చుకున్నారు అంటే టెల్ దెమ్. మీ మీద ఎవరైనా కేసు పెడితే నేను పలానా ఎమ్మెల్యేని, పలానా మినిస్టర్ని, పలానా వ్యక్తులు మాట్లాడిన వీడియోని చూసి మీరు నేర్చుకున్నారని చెప్పండి. ఓకే. రైట్. ఎందుకంటే బికాస్ ఆఫ్ వాళ్ళు నేర్పిస్తున్నారు కదా మీకు. తిట్టడం ఎవరు నేర్పిస్తున్నారు? ఎస్.
కామన్ మ్యాన్ ఎలా నేర్చుకుంటున్నారు వాళ్ళ వల్ల హీస్ అ బెటర్. మీ మీద కేసు పెడితే వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. మీరు అదే చెప్పండి, స్టేట్మెంట్స్ అదే చెప్పండి. ఎందుకు మీరు చూసి నేర్చుకుంటే వీడియోలలో చూస్తున్నారు, మీడియాలలో చూస్తున్నారు, వాళ్ళు తిట్టేవి మీరు వింటున్నారు. మీ మైండ్లోకి ఎక్కడి నుంచి వెళ్తుంది డేటా? అక్కడి నుంచే మీ డేటా వెళ్తుంది. సో అప్పుడు ఫస్ట్ కాన్స్పిరేటర్ ఎవరు? పర్సన్ ఎవరైతే ఫస్ట్ దాన్ని మాట్లాడారో అతను. అందరికంటే రెస్పాన్సిబుల్ గా ఉండాల్సిన పర్సన్ ఎవరో తెలుసా? పొలిటీషియన్. Yes. అందరికంటే ఒబీడియంట్ గా ఉండాల్సిన పర్సన్ ఎవరో తెలుసా? పొలిటీషియన్. పొలిటీషియన్ చూసి అందరు నేర్చుకుంటారు కాబట్టి హీ మస్ట్ బి విత్ ఎటికేట్స్, ఎథిక్స్, కాండక్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు మిస్ అయినావంటే సొసైటీ మొత్తం కిల్ అయిపోతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం తెస్తేనే మాట్లాడతలేదు. సొసైటీ మొత్తం కిల్ అయిపోతుంది. సో దేర్ ఫర్ ఫస్ట్ కంట్రోల్. I'm appealing again and again the entire institutes and systems. Don't bear with this kind of MLAs or legislators or ministers who are misuse of words. They must follow the parliamentary language. వాట్ ఈస్ దిస్ అండి? మినిస్టర్ కూర్చొని మాట్లాడేస్తుంది, ఆడ హోమ్ మినిస్టర్ ఆమె ఏం మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది మాకు అర్థం కావట్లేదు. షీస్ అ హోమ్ మినిస్టర్. అవును, ఒక హోమ్ మినిస్టర్ రోడ్డు మీద అంత ఈజీగా వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? రోడ్డు మీద కొట్టవచ్చు అంటే సార్ చెప్తారు సార్. నాకు నిజంగా అండి ఇంత ఐఎమ్ వెరీ వరీడ్ అబౌట్ దట్. ఇట్లాంటి మినిస్టర్స్ నా, ఇలాంటి ఎమ్మెల్యేస్ నా మనం ఎన్నుకుంటున్నాం అనిపిస్తుంది నాకు. ఇలాంటి వ్యక్తులను మనం ఎన్నుకుంటేది మన ఇంట్లో మనం యాక్సెప్ట్ చేయమే. సొసైటీలో ఉన్నప్పుడు రోల్ మోడల్గా ఉండాలండి. ఒకప్పుడు అండి లీడర్స్ అంటే దే ఆర్ రోల్ మోడల్స్. ఇప్పుడు ఏంటండి అసలు నాకు అర్థం కావట్లేదు. రోల్ ఆర్ మోడల్ లా ఉన్నారు ఇప్పుడు అంతే. ఇక్కడ హైదరాబాద్ వచ్చే ఇలా అంటారు వాళ్ళ యోయో అనే బ్యాచ్ లో. సో ఏవైనా ఇప్పుడు అబ్యూస్ నేర్చుకుంటున్నారంటే వీళ్ళ నుంచి నేర్చుకుంటారు. నేను అగైన్ అపీలింగ్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీకు తిట్లు ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే ఎవరో ఒకరు నేర్పించి ఉండాలి. మీరు ఒకవేళ వీళ్ళ పొలిటీషియన్స్ చూసి నేర్చుకుంటే మీ మీద ఎవరైనా కేసులు పెడితే ఫస్ట్ వాళ్ళని కూడా చెప్పండి, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అనే స్టేట్మెంట్ మీరు రాసి స్టేట్మెంట్ ఇవ్వండి. పలానా ఎమ్మెల్యే కూడా మాట్లాడేది ఆయన చూసి నేను ఫాలో అయ్యాను. సార్ ఇప్పుడు వీళ్ళే కదా అంటున్నారు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళంతా ఫాలో అవ్వండి. సో ఆ కేసులు కూడా మీరు వేయించుకున్నాయా? బాగుంటది సార్. ఇప్పుడు జడ్జెస్ అందరూ కూడా పార్టీలకి సపోర్ట్ చేస్తున్నారంటూ ఒక అభియోగాలు ఉన్నాయి సార్. ఢిల్లీలో ఒక జడ్జి ఇంట్లో వంటగదిలో కొన్ని కోట్ల రూపాయలు తగలబడిపోతే గానీ కొన్ని విషయాలు బయటికి రావట్లేదు. వారికి అంత శాలరీస్ వస్తాయా, లేదంటే అటువంటి మనీ ఎలా వస్తుంది వాళ్ళ దగ్గరికి? అప్పుడు జడ్జెస్ ఫేర్ అని ఎలా నమ్మాలి, న్యాయం జరుగుతుందని ఎలా నమ్మాలి? ఇది నేను చెప్పేదానికంటే పార్లమెంట్ లో దీని మీద చర్చ వస్తేనే మంచిది. ఇది నేను డిస్కస్ చేసేదానికంటే పార్లమెంట్ లో దీని గురించి చర్చ వస్తే దట్ ఈస్ ద రైట్ ప్లేస్. ఐ థింక్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అండ్ దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లాట్ఫామ్ టు డిస్కస్ అబౌట్ ఎంటైర్ మీరు చెప్పిన ఏదైతే ఉందో. యా, మీడియా స్పెక్యులేషన్స్ వచ్చిన దాంట్లో యూ కెన్ టాక్ ఎనీథింగ్, బట్ ఎలా నమ్మాలి, ఎలా చెయ్యాలి అనే దానికి పార్లమెంట్ ఈస్ ద రైట్ ప్లేస్. పార్లమెంటేరియన్స్ ఈస్ ద రైట్ పర్సన్ బికాస్ ద కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఇచ్చింది రైట్. ఎందుకంటే వాళ్ళే చట్టాలను తయారు చేయాల్సింది వాళ్ళే కాబట్టి దే హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దిస్. ఎందుకు సార్ చట్టాలను తయారు చేస్తున్నారు అసెంబ్లీస్ లో, అవి తీసుకెళ్లి గవర్నర్ దగ్గర పెడుతున్నారు. గవర్నర్ 3-4 సంవత్సరాలు తిప్పించుకుని పక్కన పడేస్తున్నాడు. దానిపైన కోర్టుకి వెళ్తేనేమో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇస్తుంది, నువ్వెవరు, గవర్నర్కి ఏం హక్కు ఉంది 3-4 సంవత్సరాలు ఉంచుకోవడానికి. ఏదైతే బిల్లు ప్రజల కోసం పాస్ అయిందో దాన్ని 3 నెలల్లో ఓకే చేయాలి, ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాన్ని రిటర్న్ చేయాలి. అది కూడా చేయకుండా నీ దగ్గర పెట్టుకోవడం ఎందుకంటే దానికి గవర్నర్లు, రాష్ట్రపతులు వీళ్ళంతా కలిసి 14 ప్రశ్నలు కోర్టుకి అడుగుతున్నారు. అవును, కోర్టు క్లారిఫై చేస్తుంది కదా. రీజనబుల్ టైం అంటే అర్థం ఏంటి? ఏంది గవర్నమెంట్ అయిపోయినంత వరకు పెట్టుకుంటావా? అదే రీజనబుల్ టైం అంటే? రీజనబుల్ టైం అంటే మాకెవరు టైం పెడతాను అంటున్నారు కదా వీళ్ళు. మాకు నువ్వెవరు టైం విధించడానికి? మేమే ప్రథమ పౌరులు. సరే, నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయి, ఎందుకు నువ్వు అన్ని రోజులు పెట్టుకున్నావు? గోల్డెన్ వర్క్లు ఉన్నాయి సార్. ఏం పని? గవర్నమెంట్ ఏం పని చెప్పు, నువ్వేం చేసినావు అసలు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు చాలా పనులు వస్తాయి. ఏం పనులు వస్తున్నాయి చెప్పు, ఏం పని చేసినావు పబ్లిక్ కోసం చెప్పు. నీ గవర్నమెంట్ అవి నువ్వు గవర్నమెంట్ దట్ ఈస్ మై పర్సనల్ you can't say that. You can't say that. అది కదా సార్. You can't say that is why there is a institute. Institutes are equal now. Parliament or executive, judiciary all are equal ఇక్కడ. నువ్వు ఒకరు హయ్యర్ ఒకరు లోయర్ అనేది ఏం లేదు. ఒక ఇన్స్టిట్యూట్ సరిగ్గా లేనప్పుడు ఇంకో ఇన్స్టిట్యూట్ డెఫినెట్లీ. అందుకోసమే సుప్రీం కోర్ట్ కి కాన్స్టిట్యూషన్ లో కొన్ని ఆర్టికల్స్ ఎందుకు ఇచ్చిందంటే కంప్లీట్ జస్టిస్ చేయడం కోసం ఇచ్చింది, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ఇచ్చింది. ఇప్పుడు మీరు రాజ్యాంగంలో మీకు పవర్స్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేయట్లేదంటే ఎవరు చూసుకోవాలి? సుప్రీం కోర్టులే కదా సార్ కదా. మరి ఇప్పుడు సుప్రీం కోర్టు ఏం చేస్తుంది? కరెక్ట్ చేసింది, దాన్ని కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు కదా అంటున్నారు. దాన్ని కూడా ఫైట్ చేసి కరెక్ట్ గా చేయగలదు అంటున్నారు మీరు, అంతే కదా? సుప్రీం కోర్ట్ కెన్ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్. అవును, ఓకే సార్, సూపర్. నాకు చాలా డౌట్లు ఉన్నాయి. నా డౌట్లో ఒక 50% 100% క్లియర్ అయిపోయి, ముఖ్యంగా మీరు పోలీసుల గురించి
చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. అవి నాకు చాలా టచింగ్. మీకేం ఎంతక టచ్ అయ్యాయి పోలీసుల నుంచి? ఎందుకంటే సార్ నేను హ్మ్. చూస్తా రోడ్డు మీద ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు నుంచుంటాడు వాడు. తెలుసా అది మీరు కానిస్టేబుల్ గురించి అంటే వచ్చిందండి ట్రాఫిక్ మీకు క్వెషన్ తెలుసా అండి? ట్రాఫిక్ కానిస్టేబుల్‌లకి నన్నడిగితే 5 గంటల కంటే ఎక్కువగా వాళ్ళకి డ్యూటీ ఇవ్వకూడదు. నాట్ 8 గంటలండి. 8 గంటలు కాదండి. 5 గంటల కంటే ఎక్కువ ఇవ్వకూడదు ఆళ్ళకి. ఇంకోటి విషయం తెలుసా? వాళ్ళకి గ్రేట్ న్యూట్రిషన్ ఫుడ్‌ని వాళ్ళకి సప్లై చేయాలి. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో. యెస్. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో సప్లై చేయాలి వాళ్ళకి. పొల్యూషన్ మనం బయటికెళ్ళాలంటే చచ్చిపోతాం. వాళ్ళకి ఎంత ఎక్విప్‌మెంట్ ఇవ్వాలో తెలుసా? ప్రొటెక్షన్ ఇవ్వాలి సార్. ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ వాళ్ళకి ఇవ్వాలి. రెసిడెన్షియల్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడ ఇస్తున్నామండి మనం? నాకు అర్థం కాలా. నన్నడిగితే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అతి వెరీ పెయిన్‌ఫుల్ జాబ్ ఏదైనా ఉందంటే దట్స్ ట్రాఫిక్. కానీ పాపం వాళ్ళు గూడా ఏం చేస్తారు? ప్రాబ్లమ్ ఏంటో తెలుసా ఇక్కడ ఇంకోటి? ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎప్పుడొస్తారో తెలుసా? మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే మున్సిపల్ కార్పొరేషను అన్నీ సమగ్రంగా పెట్టిన తర్వాత ట్రాఫిక్ వాళ్ళకి రైట్ వస్తది. రోడ్లు బాగుండవు ట్రాఫిక్ రూల్స్ అంటారు. గుంతలుంటాయి ట్రాఫిక్ రూల్స్ అంటారు. సిగ్నల్స్ ఉండవు ట్రాఫిక్ రూల్స్ అంటారు. జీబ్రా లైన్ ఉండదు ట్రాఫిక్ రూల్స్ అంటారు. లెఫ్ట్ రైట్ సైనేజ్ బోర్డ్ ఉండదు ట్రాఫిక్ రూల్స్ అంటారు. రూల్స్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అవ్వాలో తెలుసా? అన్ని ప్రాపర్‌గా సెట్ ప్రాపర్‌గా చేసినాడు. ఉన్నప్పుడు ఆళ్ళేం చేయరు. వీళ్ళు మాత్రం రూల్స్‌లో ఇంప్లిమెంట్ ఎందుకు జనాలు ఎలా వింటారు? జనాలకి ఎలా తెలుస్తది? యూ పుట్ ఏ సైనేజ్ దేర్ దెన్ ద పీపుల్ విల్ లిజన్. అప్పుడు పబ్లిక్ దాన్ని వైలేట్ చేస్తే నువ్వు ఫైన్ ఏసినా బాగుండిద్ది. ఆడ సైనేజే ఉండదు. జీబ్రా లైనే ఉండదు. నువ్వు వైలేట్ చేసావంటే ఎట్లయితది నాకు అర్థం కాలా. ఆడ ఉంటే కదా వైలేట్ చేయడానికి. లేని దానికి వైలేషన్స్ మీద చలాన్లేస్తారు. అది టార్గెట్లు పెట్టి చేస్తున్నారు సార్ అది కూడా చలాన్. ఇలాంటివన్నీ మారాలంటే ఐఎమ్ అపీలింగ్ టు ద పీపుల్ ప్లీజ్ ఎలెక్ట్ ఏ గుడ్ పర్సనాలిటీ లైక్ అస్. మమ్మల్ని ఎలెక్ట్ చేయండి. మాలాంటోళ్ళని ఎన్నుకోండి. సభలకు మమ్మల్ని పంపించండి. మెరుగైన సమాజాన్ని క్రియేట్ చేసుకోండి. మీరు పార్టీ పెడుతున్నారా ఏంటి ఇప్పుడు? నేను కూడా ఒక పొలిటీషియనే. నేను డైరెక్ట్ పాలిటిక్స్‌లోకి రాలేదు. ఇండైరెక్ట్‌గా ఉన్నాను. టైమ్ వచ్చినప్పుడు నేను కూడా డెఫినిట్‌గా ఫ్రంట్ వస్తాను. యెస్ అల్టిమేట్ ఈ సిస్టమ్‌లో పొలిటికల్ పవర్ ఈస్ ద మాస్టర్ కీ. హ్మ్. పొలిటికల్ పవర్ ఈస్ ద మాస్టర్ కీ. ఖచ్చితంగా వస్తాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థాంక్ యూ. మా స్టూడియోకొచ్చి చాలా విషయాల్ని చాలా క్లియర్‌గా, అర్థవంతంగా వివరించారు. దానికి నేను హ్యాట్స్ ఆఫ్ టు యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మళ్ళీ నెక్స్ట్ కంపల్సరీగా మా స్టూడియోకి రావాలి. ఇటువంటి మంచి మెసేజ్‌లు ఇవ్వాలి. అండ్ మీ పార్టీ పెడితే మీ వెనక మేము కూడా నడుస్తాం. మా స్టూడియో తరపు నుంచి కూడా మీకు పూర్తి స్థాయిలో చాలా మద్దతు పార్టీస్ ఉన్నాయి ఇప్పటికే. ఉండొచ్చు సార్. ప్రజల్లోకెళ్ళేవి తక్కువే ఉంటాయి కదా! నంబర్ ఆఫ్ పార్టీస్. లెట్స్ సీ. మీరే చెప్పి 3000 పార్టీలు ఏమో రిజిస్టర్ అవును 3000 చేయండి దాకా. ఉంటాయి సార్. ఎన్నున్నాయి పేరొచ్చినయి. నేనే ఒక 200 చిల్లర చేసి అదే వచ్చాను. కదా మీకు కొన్ని సార్. పార్టీలు మంచి పార్టీల పేరు హ్మ్. జేడీ లక్ష్మీనారాయణ గారిది కూడా నేను చేసి ఇచ్చిందే. జస్టిస్ చంద్రకుమార్ ఉన్నారు నేను చేసి ఇచ్చిందే. ఇప్పుడు మీరు చెప్తున్న బీసీవై పార్టీ అని హ్మ్. చూసారా? అది కూడా అది దానికంటే ముందు తెలుగు ప్రజాపదం అని ఒక పార్టీ పేరుంది. హ్మ్. ఇప్పుడు ఆయన బీసీవైని మార్చుకొని ఇది చేస్తున్నారు. అదే పెట్టుకున్నారా? దాని ముందు పేరు తెలుగు ప్రజాపదం. హుహు. తర్వాత జాడా శ్రవణ్ కుమార్ ఉన్నారు చూసారా? ఆయన హ్మ్. ఆయన ముందు పార్టీ పేరు ముందడుగు ప్రజా పార్టీ. ఓకే. దెన్ తర్వాత మీకు ఈయన తెలుసుంటారు. ఆహ్, మా విశారదన్ మహారాజ్ అని చెప్పేసి డీఎస్‌పీ పార్టీ అని ఒక పార్టీ ఉంది. అవును. పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ ఒకటుంది. టీఆర్ఎస్ పార్టీ అని ఒకటుంది. ఇలా రకరకాల పార్టీలు ఈవెన్ షర్మిల వాళ్ళ పార్టీకి కూడా నేను చేసి ఇచ్చింది. నంబర్ ఆఫ్ పార్టీస్ ఉన్నాయి. హ్మ్. బీహార్, తర్వాత మహారాష్ట్ర, తమిళనాడు, హ్మ్. కర్ణాటక, హ్మ్. దెన్ ఢిల్లీ, చాలా ఏరియాస్‌లలో చేస్తున్నాం. రాజస్థాన్ నంబర్ ఆఫ్ పార్టీస్ చేసి ఇచ్చున్నాను. దట్టు మీకు సర్వే ప్రజల ఆ! నాడి కూడా పూర్తిగా తెలుసు. నో దానికంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఐ హావ్ హ్యాండ్స్ ఆన్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఎలక్షన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హ్మ్. అండ్ లాస్ అండ్ కాన్స్టిట్యూషన్. ఓకే. ఎందుకంటే మేము కాన్స్టిట్యూషన్ రాస్తాం. హ్మ్. పొలిటికల్ పార్టీ యొక్క రాజ్యాంగాన్ని రాస్తాం కదా! రాస్తారు. అవును దాని కదా! పవర్ ఎక్కువ ఉంటది. ఓకే. ఓకే. ఆ! ఓకే. ఓకే. వాళ్ళ మేనిఫెస్టో. బైలాస్ మొత్తం మేనిఫెస్టో బైలాస్ అన్ని రాస్తాం కదా! సో, గ్రేట్ సార్. థాంక్ యూ సో థాంక్ మచ్. యూ అండి. హ్మ్. నమస్తే.